దేవుని మహాకృపను బట్టి గతించిన కాలం అంతా మనం ఇశ్రాయేలు అరణ్యయాత్ర మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇంకా మనం ఎక్కడున్నాం? ఇంట్రడక్షన్లోనే ఉన్నాం. ఎక్కడ? ఇంట్రడక్షన్ పరిచయంలోనే ఉన్నాం. సో మొట్టమొదట మనం ఇశ్రాయేలు అరణ్యయాత్రని ధ్యానం చేస్తూ దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి అన్న విషయాన్ని ధ్యానం చేసాం. రెండవది, ఇశ్రాయేలు ప్రజలు చేసిన అరణ్యయాత్రలో వాళ్ళు చేసిన తప్పులేంటి, ఆ తప్పుల ద్వారా మనం నేర్చుకునే పాఠాలు ఏంటి, ఈ విషయం మనం ధ్యానం చేసాం. అందులో ఎన్ని తప్పులు చేశారు? 5 తప్పులు. సో 5 తప్పుల ద్వారా మనం నేర్చుకున్న పాఠాలు ఏంటి అన్న విషయాన్ని మనం ధ్యానం చేసాం. అది సింబాలిక్గా గుర్తుపెట్టుకోవడానికి నా అరచేయికి ఎన్ని వేలు ఉన్నాయి? 5. ఈ 5 వేల్లో మొదటి ఏ వేలు? బొట్టన వేలు, తర్వాత చూపుడు వేలు, తర్వాత మధ్య వేలు, తర్వాత చివరి వేలు ఏంటి? చిటికిన వేలు. వెరీ గుడ్. బొట్టన వేలు అంటే ఏంటి? దేవుణ్ణి స్థిర హృదయంతో హత్తుకోవాలి అన్న విషయాన్ని ధ్యానం చేశాం. రెండోది, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్య యాత్రలో దేవుణ్ణి స్థిర హృదయంతో హత్తుకోలేదు. రెండోది, ఆయన వైపే చూడాలి. ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని వైపే, దేవుని యందే విశ్వాసం ఉంచాలి, ఆయన వైపే నమ్మకం పెట్టుకోవాలి. మూడోది, ఆయన చేసిన ఘనమైన అద్భుతమైన కార్యాలు మర్చిపోకూడదు. ఎందుకు? ఈ ఏళ్ళు పెద్దది కదా, ఈ 5 ఏళ్ళలో ఏ ఏళ్ళు పెద్దదమ్మా? మధ్య వేలు. సో ఆయన చేసిన ఘనమైన అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు మర్చిపోకూడదు. ఈ ఏలు ఉంగరం వేలు. పెళ్ళి అయ్యేటప్పుడు ఏం పెడతారు? ఉంగరం పెడతారు. ఉంగరం అంటే నిబంధన, నాకు నువ్వు, నీకు నేను అని. లేదు నాకు 10 మంది, నీకు 10 మంది అని కాదు. అలాంటప్పుడు నిబంధన అంటే ఆయన చెప్పినట్టు మనం వినాలా, మనం చెప్పినట్టు ఆయన వినాలా. ఆ నిబంధన వాళ్ళు త్రోసి వేశారు. ఇంకా చిట్ట చివరిది చిటికిన వేలు. ఈ చిటికిన వేలు ఏంటి? అన్నిటికంటే చిన్నది, బలహీనమైనది. అవునా కదా? సో బలహీనమైన లేదా మెల్లని చిన్నని స్వరాన్ని, మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను వినుకోకుండా తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే ప్రయత్నం చేశారు. ఎక్కడ? అరణ్యయాత్రలో. ఇలా వాళ్ళు 5 తప్పులు చేశారు. 5 తప్పులు మనం నేర్చుకున్న గుణపాఠాలు ఏంటి అనేది గతించిన కాలం ధ్యానం చేశాం. ఈరోజు ప్రాముఖ్యంగా దేవుని బాధ్యత ఏంటి మర్చుకోమాట చెప్తాను. అరణ్యయాత్రలో ఇశ్రాయేలు ప్రజలు తప్పులు చేస్తుంటే, పడిపోతుంటే, జారిపోతుంటే దేవుడు బాధ్యత ఉండదా? వాళ్ళు నడిపించాలి, పోషించాలి, దేవుడు బాధ్యత ఉండదా? మరి ఏంటి ఆయన బాధ్యత? ఒకవేళ ఆయన బాధ్యత అరణ్యయాత్రలో మాత్రమేనా? నేటి మన ఆత్మయాత్రలో బాధ్యత లేదా? ఉందా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో దేవుని బాధ్యత ఏంటో అదే బాధ్యత, అద్భుతమైన బాధ్యత, అంతకంటే గొప్ప బాధ్యత నేడు మన జీవితాల్లో కూడా ఉంది. ఆనాడు అరణ్య యాత్రలో దేవుని బాధ్యత ఏంటో ఈరోజు కూడా దేవుని బాధ్యత అదే. దేవుని బాధ్యత ఏంటి అనేది ఈరోజు ధ్యానం చేస్తాం. ఇది తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? దేవుని బాధ్యత ఏంటో తెలిస్తే దేవుడు మనకు తోడున్నాడు, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడన్న ధైర్యం అనుకుంటే కనుక విశ్వాసం, నమ్మకం, ధైర్యం అనుకుంటుంది. అర్థం కాలేదు? అర్థమైందా? మర్చిపో మాట చెప్తాను. రాత్రిపూట చిన్నపిల్లలు లేచినప్పుడు టాయిలెట్ కానీ యూరిక్ కానీ వాటర్ తాగడానికి లేచినప్పుడు వాళ్ళు భయపడినప్పుడు ఎవరు లేపుతారు? అమ్మ. మీరు ఎప్పుడైనా వచ్చేసా పసకి పనుకోండి. ఒక 10 years అబ్బాయి వాష్రూమ్లో ఉన్నాడు, మీరు తల్లిగా బయట ఉన్నారు, మీరు నిద్రపోతున్నారు అనుకోండి. కాసేపు మీ కొడుకు ఎక్కడున్నాడు? వాష్రూమ్ లోపల ఉన్నారు, మీరు బయట ఉన్నారు, ఫుల్ నిద్రలో ఉన్నారు. లోపల మీ కొడుకు వాష్రూమ్లో ఉన్నాడు. ఇప్పుడు మీరు డ్రమ్ము కానుకోనో, గోడ కానుకోనో, లేదా బకెట్ కానుకోనో, రే ఎంతసేపు రా అంటారు. అనరా? వాడు లోపల సరే పని కానిస్తాడు. సరే అనుకుంది. కాసేపు సడన్గా కరెంటు పోయింది అనుకో, వాడేసే కేకేంటి? ఆడ నానుంటే నాన్న అంటాడు, అమ్మ అంటే అమ్మ అంటాడు. అప్పుడు మీరేమనాలా? ఏమనాలా? ఉంటా కరెక్టేనే. ఒకవేళ అనలేదనుకో వాడేమవుతాడు? మీరేం పలకలేదను, కాసేపు పలకాకండి, కరెక్ట్. ఏం అర్థమవుతుందా? రైట్. మీరు ఉన్నారన్న భరోసా అడిగి ఇచ్చాడు అనుకో, చిమ్మ చీకట్లైనా సరే ఉండవా అంటాడు. 2 నిమిషాలు కుదరమ్మా. రైట్. ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నావు? తల్లి మనకు తోడుందని, తండ్రి మనకు తోడున్నాడంటే అర్ధరాత్రి చిమ్మ చీకట్లైనా పసిపిల్లోడు 10 ఏళ్ల పిల్లోడైనా సరే ధైర్యంగా ఉంటాడు. ఒప్పుకుంటారా? ఈ అరణ్య యాత్రలో, ఆత్మీయాత్రలో దేవుడు మనకు తోడున్నాడన్న భరోసా ఉంటే ఏమొస్తుంది? మనకు ధైర్యం వస్తుంది. సో మరి దేవుడి బాధ్యత ఏంటి? ఈ అరణ్య యాత్రలో దేవుడు మనకు ఎలా తోడై ఉండి ఎలా నడిపిస్తాడు, ఏం చేస్తాడు? సో దేవుడు ప్రాముఖ్యంగా 5 బాధ్యతలు, అంటే చాలా బాధ్యతలు ఉన్నాయి, అందులో క్రోడీకరించి 5, కానీ వాటిలో 4 మాత్రం ప్రాముఖ్యంగా ధ్యానం చేసుకోవాలి. ఎన్ని? 4. మొట్టమొదటిది 4 బాధ్యతలు. ఎవరి బాధ్యతలు? దేవుని బాధ్యతలు. ఆయన వారిని నడిపించెను. ఎలా నడిపించాడు? ఎలా నడిపించాడు? ఏం చేశాడు? ఒకసారి చూద్దామా? నెహెమీయా గ్రంథం తీస్తారా? 9వ అధ్యాయం 12వ వచనం. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవు, రాత్రికాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలుగిచుటకై అగ్నిస్తంభంలో ఉండిన వాడవు నువ్వు అయి ఉండి వారిని తోడుకొని పోతివి. రైట్. దేవుడు పగలు ఎలా ఉండి నడిపించాడంట?
పగలు మేఘస్తంభంగాను రాత్రి వెలిగించుటకై అగ్నిస్తంభంగాను ఉండి వారిని తోడుకొని పోయాడా, పంపించాడా? తోడుకొని పోవడానికి, పంపించడానికి, నడిపించాడా ఉంటుంది. అర్థంగా? తోడుకొని పోవడం అంటే చెయ్యి పట్టుకొని నువ్వు రా నాతో పాటి అంటే, ఈ యాత్రలో ఎవరున్నారు వాళ్ళతో? దేవుడు కూడా ఉన్నాడు. అలా దేవుడు చెయ్యి పట్టుకొని తోడుకొని పోతున్నాడు. కింద ఇంకా బాగా వివరిస్తాడు చూడండి. అదే 9వ అధ్యాయంలో, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృపగలవాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, రాత్రి దారిలో వారికి వెలుగుచ్చుటకై రాత్రి అగ్నిస్తంభమును వారి పై నుండి వెళ్ళిపోనిక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. రైట్, తలపై మొట్టమొదటిది దేవుని బాధ్యత, ఆయన వారిని నడిపించెను. రైట్, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యయాత్రలో. ఇప్పుడు నేను చెప్తున్నంత ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నదంట ఊహించుకోండి. 400 సంవత్సరాలు బానిసలుగా బతుకుతున్నాను ఇశ్రాయేలు. ఎన్నేళ్ళు? 400. వెరీ గుడ్. 400 సంవత్సరాలు బానిసలుగా బతుకుతూ ఒకే దేశంలో, ఒకే ప్రాంతంలో బానిసలుగా బ్రతుకుతున్న వాళ్ళకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసు అంటారా? మచ్చుకు మాడేపండి. ఒక 3 years బ్యాక్ మా చిన్న తమ్ముడికి ఒరే బయటికి వెళ్ళి, మా నాన్న ఎప్పుడన్నా కృష్ణా కాడికి వెళ్ళి ఆడ షాప్ ఉంటుంది, హార్డ్వేర్ షాప్లో 3 ఇంచులు 2 ఇంచులు శీలాలు ఎరా అన్నాం అనుకో. ఇప్పుడు కాదు, ఒకప్పుడు, 5 years బ్యాక్. అంటే కృష్ణాలు ఎక్కడ నాన్న అని అడిగాడు. అర్థం కదా? కృష్ణాలు ఎక్కడ, అప్సరాలు ఎక్కడ అని అడుగుతాడు. అర్థం కలదు? అర్థమైందా? అప్సరాలు కృష్ణాలు ఎక్కడ ఉన్నాయి? కడపలోనే ఉన్నాయి. అర్థం కలదు? మీకు ఏమైనా ఎక్కుతుందా ఎక్కలేదా? కడపలోనే ఉంటూ, కడపలోనే పుట్టి, కడపలోనే పెరిగి 20 ఏళ్ళు వయసు వచ్చినా కూడా కొన్ని అడ్రస్లు మనకు తెలియదు. ఎందుకు తెలియదు చెప్పండి? మనకు తిరగలేదు కాబట్టి. మనకు తెలిసిందంతా ఆ సర్కిల్లో పానీపూరి బండి, ఆ తర్వాత బైపాస్లో పానీపూరి బండి, గోబీ బండి, జనరల్గా మాట్లాడుకుంటే. అవునా కదా? ఏంటి మాట్లాడరు? అవునా కదా? ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే, ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, 400 సంవత్సరాలు బిడ్డలు అందరూ 400 సంవత్సరాలు ఐగుప్తులోనే బానిసలుగా బతుకుతుంటే, బయట దేశం, బయట ప్రాంతం, బయట విధి విధానాలు, పద్ధతులు, యుద్ధాలు, పరిస్థితులు, రాజ్యాలు ఎలా ఉంటాయో వీళ్ళకి తెలుసంటారా? ఏ మార్గం గుండా వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో వీళ్ళకి తెలుసంటారా? తెలీదు. ఇప్పుడు సడన్గా దేవుడు ఐగుప్తులో 10 తెగులు రప్పించి అలా బయట వదిలేశాడు అనుకో, విడిపించిన తర్వాత బయట ఎటు నుంచి ఎక్కడికి వెళ్ళాలా తెలుసా వాళ్ళకు? పోనీ ఎలా యుద్ధం చేస్తారు తెలుసా? ఈ రాజ్యం పేరేంటి, ఈ దేశం పేరేంటి, వారి విధానాలు ఏంటి, వారి పద్ధతులు ఏంటి తెలుసంటారా? ఎవరైనా పాతకాలంలో యుద్ధానికి వెళ్ళే ముందు వేగుల వారిని పంపిస్తారు. వేగుల వారు అంటే తెలుసా? వేగుల వారు అంటే, అరే ఆ దేశానికి వెళ్ళు, ఆ దేశంలో కోటలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సైన్యం ఎంత ఉంది, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎంత ఉన్నాయి, ఒక లెక్క వేస్తారు యుద్ధానికి వెళ్ళే ముందే. ఏరా ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళ దేశంలో ఏ దేశంలో అణుబాంబులు ఉన్నాయి, ఏ దేశంలో ఆయుధాలు ఎంత ఉన్నాయి, ఏ దేశానికి ఆర్మీ సైన్యం ఎంత ఉంది, ఏ దేశం యొక్క జీడిపి ఎంత ఉంది అని లెక్క వేసుకుంటారు యుద్ధానికి వెళ్ళే ముందు. ఆ కాలంలో కూడా యుద్ధాలు లెక్క వేసుకునేవారు. అవునా? ఇప్పుడు నా ప్రశ్న, 400 సంవత్సరాలు బానిసగా బతుకుతున్నటువంటి ఐగుప్తీయులకు, ఇశ్రాయేలులకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసు అంటారా? తెలిసే ఉంటుందా? లేదు. పోనీ ఎటెళ్ళాలో తెలుసా? ఛాన్సే లేదు. వాళ్ళలో ఒకే ఒక వ్యక్తి మోషే, అంతకు 40 సంవత్సరాల ముందు బయటకు వచ్చాడు ఐగుప్తు నుంచి. అంతే. ఏం చెప్పి ప్రయత్నం చేస్తున్నా అంటే, ఊహించుకోండి ఒకసారి, ఇలా బయటికి విడుదల చేసి, బయటికి పిలుచుకొని వచ్చి వదిలిపెట్టేశాడు అనుకో, ఏంటి పరిస్థితి? మీకు అర్థం చెప్తా. మీరు చదువుకోలేదు, మన మధ్యలో ఎవరైనా ఒక తల్లి అనుకో, కాసేపు అనుకోండి, పేరు వద్దులే, ఒక తల్లి ఉందనుకో, ఆర్థిక ఇబ్బందులు, బాగా కష్టాలు, కరువు, ఇంట్లో అప్పులు చేశాడు భర్త. అప్పులు చేసినప్పుడు కష్టాలు వచ్చాడు, బాగా తిరుగుతున్నాడు, తాగుతున్నాడు భర్త. ఇంట్లో వయసుకు పెరిగిన ఆడపిల్ల ఉంది, కొడుకున్నాడు, కొడుకు కూడా బాధ్యత బతకట్లా, కూతురు పెళ్లి చేయాలి, అప్పుల మీద వచ్చి పడుతున్నారు, కూతురు పెళ్లి చేయాలి. ఇప్పుడు చాలామందికి తల్లులకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఇక్కడ ఇళ్లలో పని, ఆ పని, ఈ పని చేసుకుని ఎంత సంపాదించినా కూటికి గుడ్డకు సరిపోతుంది, నా బిడ్డ పెళ్లి చేయాలంటే, నేను ఎదగాలంటే ఒకే ఒక మార్గం, అబ్బా కరెక్ట్, ఎక్కడికి వెళ్ళాలా? గల్ఫ్కి వెళ్ళాలి. కాసేపు ఊహించుకోండి. ఇప్పుడు మీరు ఏమి చదువుకోవాలి చిన్నప్పటి నుంచి, ఏం రాదు, కాసేపు అనుకోండి, మిమ్మల్ని ఒక షేటు లేదా ఒక ఏజెంట్ బాగా మాట్లాడి, అమ్మ నేను పిలిచికెళ్తాను, నేను అక్కడ జరిపిస్తానని మంచిగా మీ చేతికి డబ్బులు కట్టించుకొని పాస్పోర్ట్ అంతా తీసి ఈసా తీసుకొచ్చి మంచిగా మీరు ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వెళ్దాం, ఆహా ఏముందని అనుకోండి. కాసేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళి విమానాల్లో బెల్ట్ పెడతారు కదా, పెట్టరా మనం వేసుకుని ఇంట్లో బెల్ట్ కాదు, ఆల్రెడీ బెల్ట్ పెట్టుకొని వచ్చాడంటే కుదరదు, వాడు ఒక బెల్ట్ ఇచ్చాడు సీటుకు, రైట్, బెల్ట్ పెట్టుకుని ఎంచక్క విమానాలు కూర్చొని అబ్బా ఆనందంతో సంతోషంతో లోపల తెలియని ఒక భయం,
బిక్కుమంటే ఏడుకుంటుంది, బాధ ఉంటుంది. చివరిగా వీడియో కాల్ వచ్చింటారు కదా భర్త పిల్లలు భార్య ఏడ్చుకుని మొత్తం ఊహించుకోండి కాసేపు. ఏమైనా అర్థమవుతుందమ్మా అర్థమవుతుందా? మంచి ఫోన్ మాట్లాడారు. ఇంకా ఆడికి వెళ్తారా మన సింపని చేయదు కదా. ఏమో పాపం వైఫై ఆన్ చేసుకోవడం కూడా తెలియదు. ఇంటికాడ ఉన్నప్పుడల్లా ఎర్రపడడం పచ్చపడడం తప్ప మొబైల్ ఫోన్లో. ఆడంగా ఎయిర్పోర్ట్లో దిగుతానే ఇప్పుడు మ్యాన్ చేసుకోండి. అయిపోయింది, టేక్ ఆఫ్ అయింది. అయిన తర్వాత కోవిడ్లో దిగుతానే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే ఆడ చెప్పింటాడు ఏమని, నీకోసం షేట్ ఆడు ఉంటాడమ్మా, ఇటు ఉంటాడని. సరే వెళ్ళిన తర్వాత ఆ షేట్ వచ్చాడు నిజంగానే వచ్చాడు పిలుచుకొని కోవిడ్లో నడి రోడ్ల సెంటర్లో దిగని చెప్పి వదిలిపెట్టేసి కారేసి వెళ్ళిపోయాడు అనుకో. ఏంది పరిస్థితి? ఇప్పుడు ఆ పరిస్థితి ఊహించుకోండి. దిగాను అర్థందా? ఇప్పుడు చదువు రాదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరితో మాట్లాడో తెలియదు. నడి రోడ్లో ఒకప్పుడు తన భార్య తన కుటుంబమే ఒక గ్రామంలో కుగ్రామంలో బతికిన ఒక తల్లి తన అప్పుల బాధను బట్టి కోవిడ్ ప్రాంతానికి నడి రోడ్లో చేయడం ఒక ఏజెంట్ వదిలేసాడు అనుకో. ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏంటి? కనీసం సెల్ ఫోన్ ఒక రాదు. వచ్చిందల్లా ఏంటంటే ఎవరైనా ఫోన్ చేసి ఎర్రబటన్ ఎత్తడం, అయిపోయిన తర్వాత ఎర్రబటన్ ఒకడం పచ్చబటన్ ఒకడం, ఇదే ఆమెకు తెలిసింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఒకప్పుడు గ్రామం దాటి బయటికి వెళ్ళింది కాదు, ఊరు దాటి బయటికి వెళ్ళి బస్టాండ్కి వెళ్ళి కూరగాయలు కొట్టింది కాదు. ఇప్పుడు కోవిడ్లో అంటే ఏం చెప్పే ప్రయత్నం చేస్తాను సార్, 400 సంవత్సరాలు బానిసలుగా బతికి అలా దేవుడు విడుదల ఇచ్చి అలా అరణ్యంలో వదిలేసాడా? నడిపించాడు. అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు నడిపించాడు. ఇది ఎందుకు చెప్పాను తెలుసా? కొత్తలో మారుమనసు పొందినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు చాలామంది నా మెసేజ్ పెడతారు, నా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, నా భర్త ఏమంటాడో, బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమవుతుందో, క్రైస్తవాన్ని పుచ్చుకున్న తర్వాత ఏం భయాలు వస్తాయో, ఆర్థిక ఇబ్బందులు వస్తాయేమో, సమస్యలు వస్తాయేమో, అవమానిస్తారేమో, గేలి చేస్తారేమో అని సమాజం భయపెడుతున్నప్పుడు ఆలోచనలు వస్తాయి. భర్త ఒప్పుకుంటాడా? నా భార్య ఒప్పుకుంటుందా? నా బంధువులు యాక్సెప్ట్ చేస్తారా? నా చుట్టుపక్కల ఒప్పుకుంటారా? నా స్నేహితులు అవమానపరుస్తారేమోనే. సరే ఒకవేళ అనుకుందాం, బాప్తి తీసుకున్న తర్వాత నేను స్ట్రాంగ్గా నిలబడతానా? ఓడిపోతే, తప్పు చేస్తే, జారిపోతే అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు దేవుడి నామానికి, సంఘానికి అవమానం కదా అనే భయాలు ఉండవా? అసలు ఈ అరణ్య యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా గట్టిగా పట్టుకోవాలి, ఎలా నడిపించబడాలి? భయం ఉండదా? నాకు బోల్డ్ అన్నిసార్లు భయాలు వచ్చాయి. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆనాడు ఐగుప్తు నుంచి విడుదల దయచేసిన దేవుడు అలా అరణ్యంలో వదిలేలా. ఈనాడు మారు మనసునిచ్చి దేవుని వాక్యము, దేవుని ప్రేమ అర్థమై కన్నీటితో ఆయన పాదాలు పట్టుకొని నన్ను క్షమించు ప్రభువా, నా గతాన్ని క్షమించు ప్రభువా, ఇక జీవితకాలం అంతా పవిత్రంగా పరిశుద్ధంగా నీ కొరకు బతుకుతాను ప్రభువా అని తీర్మానం చేసుకున్న తర్వాత ఇంకా వెళ్తావు పాస్టర్ గారు, లేదా బాప్తిస్మం ఇవ్వండి, నేను సంఘంలో అంటూ కట్టబడి దేవుని కొరకు బతకాలని ఆశ ఉంది అని కోరుకుంటుంది. చుట్టుపక్కల ఆత్మీయులను, చుట్టుపక్కల సహోదరులు, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ సమర్పణ, వాళ్ళ పరిచర్య చూసినప్పుడు అంతరంగంలో మంట. మంట? నేను కూడా దేవుని కొరకు బతకాలి ఇంకెన్నాళ్ళని. కమ్ టు ద పాయింట్. ఇలా జీవితంలో నమ్మకంగా ముందు కొనసాగలేమా? మన వల్ల అవుతుందా, మన చేత అవుతుందా అనే భయాలు వీళ్ళు ఎంతమంది కొనే నాకు తెలియదు. నాకైతే బోల్డ్ అన్ని మర్చుకోమాట చెప్తాను. 2016 అనుకుంటా, జనవరి మాసం, ఐ థింక్ డిసెంబర్ జనవరి మాసం. అది అయిన తర్వాత నేను హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, ఉన్నతమైన చదువులకు వెళ్ళాలి. నా బెడ్ పక్కన దేవుడు నన్ను పరిచర్య పిలుస్తున్నప్పుడు నా బెడ్ పక్కన ప్రభువా నీ సేవ చేయలేను, పరిచర్య చేయలేను. అది చలికాలం, డిసెంబర్ జనవరి అంటే చలికాలం, ఎండాకాలం. చలికాలం, రాత్రి 11, 12 అవుతుంది, అందరూ నిద్రపోతున్నారు, హాస్టల్లో అందరూ నిద్రపోతున్నారు. నా ఒంటికి మొత్తం చెమటలు పట్టేసాయి. ఎందుకు నా చెమటలు అంటే భవిష్యత్తును గురించిన చింత. ఏంటి ఆ చింత? ఇప్పుడు దేవుడు చెప్పినట్లు బతికామనుకో, దేవుడు చెప్పినట్లు సేవకు వచ్చి పరిచయకు చేసామనుకో, నిందలు, అవమానాలు, తిరస్కారాలు, చేతకోకి వచ్చాడు, అడక తినొచ్చాడు, ఎన్నెన్నో అంటారు కదా. ఇప్పుడు భయాలు, ఆందోళన. ఏం చేయాలి? అలాంటి భయాలు నేటి దినాల్లో యవ్వనస్తులకు, ప్రాముఖ్యంగా దేవుని నమ్ముకున్న వ్యక్తులకు చాలామందికి ఉంటాయి. ఏంటి ఆ భయాలు? ఆయన నన్ను నడిపిస్తాడా? నా వల్ల అవుతుందా? నేను పడిపోకుండా, జారిపోకుండా నిలబడగలనా? ఇంకొక మాట అడుగుతాం. ఒకవేళ సరే అనుకుందాం, మారు మనసు పొందావు, బాప్తిసం పొందిన తర్వాత రక్షణ పొందుతున్నావు, అలా ఆత్మీయతలు కొనసాగుతున్నావు, 1 నెల అయింది, 2 నెలలు అయింది. ఈ ఆత్మీయాత్రలో చాలా పోరాటాలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి. తెలుసా మీకు? కావచ్చు ఎప్పుడన్నా విన్నారా లేదా? కొత్తగా ఏంటనమే, ఆత్మీయాత్రలో కుతంత్రాలు ఉంటాయా ఉండవా? సాతానుగాడు కుతంత్రం కలిగిన వాడు, సాతాను గాని కుతంత్రం ఎరిగిన వారు కాదు అంటాడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. సాతానుగాడు ఏ విధంగా పడగొడదామా, ఏ విషయానికి లోపడిపోతావా, తిండికా, నిద్రకా, అమ్మాయికా, అబ్బాయికా, కామానికా, జారత్వానికా, ఏదో ఒకటి మొదలు పెడతాడు. అప్పుడు ఆత్మీయాత్రలు ఏమవుతావు? పడిపోతావా, కృంగిపోతావా? అయ్యో పడిపోయాను, ఇంకా నా వల్ల కాదు, కృంగిపోయి కుమిలిపోయి పాపానికి బానిస అయిపోయి నా వల్ల కాదని కుమిలిపోతున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది.
ఇటు లోకాన్ని జయించలేరు, ఇటు దేవుళ్ళలో నమ్మకంగా ఉండలేరు. అటు ఇటు కాక కుమిలిపోతున్న వాళ్ళు ఉంటారు. ఎందుకు చెప్తానంటే, మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నవాడు లోకంలో వెళ్ళి ఎంజాయ్ చేయలేడు. తప్పు 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 అంటది. పోనీ ఇట్లా పరిపూర్ణంగా దేవుళ్ళలో ఎదుగుతామంటే ఆ పరిపక్వత అర్థం కదా, స్థిరత్వం ఉండక అటుపక్క కుమిలిపోతా అంటాడు. ఇటు రాక మధ్యలో కుమిలిపోతాడు. ఆ కుమిలిపోతున్నప్పుడు అనిపించే బాధ ఏం తెలుసా? మారు మనసు పొందకపోయినా బాగుండే, బాప్తిసం తీసుకోకపోయినా బాగుండే. అదే అన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. వాళ్ళు తర్వాత రానుందులో మనం ధ్యానం చెబుతాం. వారిని మిశ్రిత జనం అంటారు. ఐగుప్తులో ఉన్నా బాగుండే అని అంటారే, ఆ జాతి ఈ జాతి. అర్థం కదా, అలా కొన్ని దినాలు వస్తాయి. అయితే గుర్తుపెట్టుకో, అలా దేవుడు మార్గపత్రులు వదిలేడు, నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో చెయ్యి పట్టుకొని నడిపించాడు. ఏమని? అయ్యా నీ తోడుంటా, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై. ఇమాజిన్ చేసుకోండి కాసేపు, మీరు నేను చెప్తున్నంత ఇమాజిన్ చేసుకోండి. 40 సంవత్సరాల అరణ్యం అంటే అడవి. కానీ అది సౌదీ అరేబియా అడవి. అంటే మనకున్నట్టు చెట్లు కొమ్మలు రెమ్మలు ఉండవు, ఇసుక ఉంటుంది. ఇసుక అర్థం ఏముంటుంది? ఇసుక. ఎండాకాలంలో ఇసుక ఎట్టుంటుంది? చల్లగా ఉంటుందా? ఎలా ఉంటుంది? కాలు పెడితే మీకు అర్థమవుతుందా? పగలు మేఘస్తం ఎందుకు ఇచ్చే తెలుసా? తన బిడ్డలకు ఎండ తగలకూడదని, ఎండ దెబ్బ తగలకూడదని పగలు మేఘస్తం. రాను దినాలు చూపిస్తాను. పగలు మేఘస్తంభమై రాత్రి రాత్రి ఎందుకు అగ్నిస్తంభం? చీకటి కదా. చీకట్లో ఒక అగ్నిస్తంభం ఉందనుకో, ప్రతి ఇంట్లో వెలిగే. మీకేం అర్థవుతుందా? ఏ దేవుడు పోషించాడు చెప్పండి? ఏ దేవుడు నడిపించాడు చెప్పండి? అప్పుడప్పుడు అనిపిస్తుంది. అనుకోండి కాసేపు 10 తెగులు రప్పించి ఐగుప్తును ఓడించి అలా ఎర్ర సముద్రం దాటించి ఇంక మోండ్రా అట్ట పోతే ఎదురుగా పోతే అటు రైట్ తిరిగితే లెఫ్ట్ తిరుగుతుంది పోండి అన్నాడా? ఏమన్నా అన్నాడా? లేదో, చేయబట్టుకుని నడిపించాడు. గుర్తుపెట్టుకో, మారు మనసు పోయిన తర్వాత చాలామంది యవనస్తులకు నేను చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు మారు మనసు పొందాలని ఆశ ఉన్నా, బాప్తిసం పొందాలని ఆశ ఉన్నా, దేవుళ్ళు రోషం కలిగే బతకాలని ఆశ ఉన్నా, పడిపోతానేమో జారిపోతానేమో భవిష్యత్తు ఎలా ఉంటుందో భయాలు ఉన్నట్లయితే మిత్రమా గుర్తుపెట్టుకో, దేవుడు నీలో హృదయంలో మారు మనసు ఇచ్చాడంటే, పాపాన్ని గురించి ఒప్పుకోలు నీకు ఇచ్చాడంటే, వాక్యం నీకు అర్థమవుతుందంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో పనిచేస్తున్నాడని అర్థం. అలా పనిచేస్తున్న దేవుడు అలా వదిలేస్తాడా? మధ్యలో వదలడో. నువ్వు చచ్చి ఒక దైవజనుడు అద్భుతమైన మాట అంటాడు. ఒక వ్యక్తి అంట మరణించిన తర్వాత పరలోకంలో కాలు పెట్టేంత వరకు గోదాడుతూనే ఉంటాడంట. అర్థం కదా? రానైనా నా వైపు రానైనా చేతులు చేస్తుంటాడు. 2 కాలు ఆయన సన్నిధిలో పెట్టేంత వరకు వదిలిపెట్టాడు. నేను అంత గొప్ప దేవుడు ఆయన, అంత అద్భుతమైన దేవుడు. వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. ఆయన అంతవరకు నడిపించాడు. మై ఫ్రెండ్స్, ఆనాడు 400 సంవత్సరాలు బానిసత్వం అయిపోయిన తర్వాత 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఆయన వారిని నడిపించెను. ఈ ఆత్మీయ యాత్రలో ఆయన నన్ను నడిపిస్తాడు. నిన్ను నమ్మకం లేదా? పలకరు. నడిపిస్తాడా? 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాల తర్వాత శిష్యులను తయారు చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరం. 30 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఈ భూమి మీద సేవ చేస్తూ సేవలోకి వచ్చారు. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఇంకా సేవలోకి వచ్చారు. బాప్తిసం తీసుకున్నాను, ఉపవాసంలోకి వెళ్ళారు. ఆ 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోతానే ఇంకా అలా గలిలియా సమరియా ప్రాంతాలకు వెళ్తూ 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. అవునా? పేతురు కమ్ నన్ను వెంబడించు, రా నన్ను వెంబడించు అన్నాడు. పేతురు రా నన్ను వెంబడించు అన్నాడు. అవునా? మత్తయి నన్ను వెంబడించు అన్నాడు. అవును? వీళ్ళందరూ వెంబడించారా? ఎంతమంది? 12. వెరీ గుడ్. ఎన్నేళ్ళు యేసుక్రీస్తు తిరిగారు? 3.5 సంవత్సరం. ఈ 3.5 సంవత్సరం యేసుక్రీస్తు తిరుగుతున్నప్పుడు వారి కొదవ, కొరత, బాధ, దుఃఖం ఏమైనా అనిపించిందా? ఏం లేదు. ఎందుకు? అలా చేపలు ఎత్తితే, అలా రొట్టెలు ఎత్తితే 5,000 మంది వచ్చిన ఆయన వాళ్ళ కూడు కూడా తక్కువ చేస్తాడా? ఎవరికి? 12వ శిష్యులు. యేసుక్రీస్తు చనిపోయాడు, చంపేశారు, పునరుత్థానమైంది, 3వ రోజు తిరిగి లేచి ఆరోహణమైపోయాడు. అంత అయిపోయింది. ఇప్పుడు శిష్యుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు యేసున్నాడు వాళ్ళతో? లేడు కదా. ఇప్పుడు ఎన్నుకున్నాడో మీ వలలను నమ్మి వారి దోణులన్నీ వదిలిపెట్టి యేసుని వెంబడించారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వదిలిపెట్టాడా? ఆయన మరణించక ముందే, ఆయన ఆరోహణ కాకముందే ఒక మాట అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి. ఏమంటాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. తర్వాత లైన్ అద్భుతమైన మాట 18. మిమ్మును డాష్ అనాథలుగా విడువను.
మీ యొద్దకు ఒత్తును. కొంతకాలమైన తర్వాత లోకం మరి ఎన్నడూ నన్ను చూడదు. రైట్. యేసుక్రీస్తు 12 మంది శిష్యులతో చెప్పిన మాట, అయ్యా శిష్యులారా, నేను కొన్ని రోజులు వెళ్ళిపోతా భౌతికంగా, శారీరకంగా. అయితే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని నేను అనాథలుగా వదిలిపెట్టాను. వదిలిపెట్టుకుని మరి ఎలా ప్రభువా? మీ హృదయంలో ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను ఇస్తాను. ఆ పరిశుద్ధాత్మ ఏది మంచో, ఏది చెడో, ఏది రైటో, ఏది రాంగో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో మీ మనస్సాక్షిలో, మీ అంతరంగంలో ఉండి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు. నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టాను. మారు మనసు రక్షణ ఇచ్చిన తర్వాత, బాప్తిసం పొందుకున్న తర్వాత దేవుడు మిమ్మల్ని అనాథలు వదిలిపెడతాడా? మనల్ని అనాథ వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. సమస్య లేదు. చచ్చేంత వరకు, మన ఆత్మ ఆయన దగ్గరికి చేరేంత వరకు మన తోడు ఉండి మనం నడిపిస్తూ ఉంటాడు. ఒకవేళ తప్పు చేసావా, లోపల పరిశుద్ధాత్మ ఏమవుతాడో? దుఃఖపడుతూ అంటాడు. తప్పు చేసావురా, తప్పు చేసావురా, తప్పు చేసావు. అంతే, నిన్ను వదిలిపోడు. తెలుసా మీకు విషయం? పాత నిబంధన గ్రంథంలో తప్పు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయేవాడు. కానీ కొత్త నిబంధన గ్రంథంలో నువ్వు తప్పు చేసినా అంతరంగంలో దుఃఖపడతాడు ఆయన. వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. కానీ దుఃఖపడతాడు. అయ్యో తప్పు చేసేవే, తప్పు చేసేవే, తప్పు చేసేవే. నువ్వు తిరిగి మోకాళ్ళ మీద పడేంత వరకు, తిరిగి నువ్వు దేవునితో సమాధాన పడేంత వరకు నేను వెంటాడుతుంటాడు. అలా దేవుడు నడిపిస్తూనే ఉంటాడు. ఈ మధ్యకాలంలో 1 వీక్ బ్యాక్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. విజయవాడ ప్రాంతానికి సంబంధించి, ఏ గ్రామం అని చెప్పను, విజయవాడ ప్రాంతంలో ఒక సంఘం. ఆ సంఘంలో ఆ సంఘ కాపరికి ఒక కూతురు ఉంది, ఒక అమ్మాయి ఉంది. ఎవరు? ఒక అమ్మాయి. ఆ సంఘానికి విశ్వాసులు, సేవకులు, అంటే విశ్వాసులు వస్తుంటారు కదా, అటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తల్లిదండ్రులు కానీ కుటుంబాలు వస్తూ ఉంటాయి కదా. ఆ వస్తున్నటువంటి యవనస్తులు, పరిచారకుల్లో ఒక అబ్బాయి బాగా మంచి పరిచారకుడు, వాక్యం బాగా తెలుసు, సేవకుడికి లోబడుతూ నమ్మకంగా పరిచయం చేస్తుంటాడు. ఎవరు? ఒక అబ్బాయి. ఆ అబ్బాయికి ఈ దైవజనురాలు కూతురు పరిచయం అయింది. కథ కాదు, చరిత్ర, జరిగిన వాస్తవ సంఘటన చెప్తున్నా. ఈ అమ్మాయి పరిచయం. ఈ పరిచయం కాస్త ఎలాగో దేవుడు నమ్ముకున్నారు. ఈ అబ్బాయికి వాక్యం తెలుసు, ఈ అబ్బాయి మంచి పరిచారకుడే, దేవుడు అంటే ఇష్టమే, దేవుడు అంటే భక్తే, దేవుడు అంటే భయమే. ఈ అమ్మాయి దైవజనురాలు కూతురు, ఈ అమ్మాయికి భక్తి, ఈ అమ్మాయి ఆదివారం ఆరాధన, పాటలు పాడేది, దేవుని సంఘంలో పరిచయం చేసేది. అయితే వీళ్ళిద్దరు కాస్త పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ముదిరి కొంచెం ప్రేమగా మారింది. బాగా ఇద్దరి మధ్య మాటలు కలిసి ఇద్దరు బాగా మాట్లాడు. ఇంచుమించు 21-22 ఏళ్ళు అంతే అమ్మాయికి, ఆ అబ్బాయికి. అమ్మాయి కంటే అబ్బాయి 1 సంవత్సరం పెద్ద. ఇలా ఇద్దరు మధ్య కన్వర్జేషన్, వారిద్దరి మధ్య మాటల సంభాషణ జరుగుతుంది. మాట్లాడుకుంటున్నారు బాగానే. ఆ మాటలు కాస్త ముదిరి ఒక ప్రేమికులు రహస్యంగా ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడడం మొదలుపెట్టారు. ఒక ముక్కలు చెప్పాలంటే అసభ్యంగా మాట్లాడుకుంటున్నారు. ఎవరు? ఇద్దరు. అయితే ఇద్దరు మారుమనసు పొందారు. ఇద్దరు పరిచారకులే. ఇటు దైవజనుడు కూతురామా. అయితే వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎంతో కొంత వీళ్ళ గుండెల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, నిజంగా మారు మనసు పొందింటే, చేసింది తప్పు అని దోషారోపణ జరుగుతుంది కూడా. లోపల అంతరంగంలో యుద్ధం జరుగుతుంది, పోరాటం జరుగుతుంది. ఇటు ఈ అమ్మాయికి జరుగుతుంది, ఇటు ఈ అబ్బాయికి జరుగుతుంటే 1-2 నెలలు 3 నెలలు కొనసాగింది. శరీరం అయితే కావాలంటది, ఆత్మ తప్పు, అపవిత్రత వద్దు అంటది ఆత్మ. శరీరం ఏమంటది? ఏం కాదు, మాట్లాడదా, శరీర కోరికల వైపు, శరీర కోరికల గురించి మాట్లాడుకోవడం, చర్చించుకోవడం ఇది జరుగుతుంది. అయితే ఒకరోజు ఉండబట్టలేక ఇద్దరిలో పోరాటమే. కానీ ఈ అమ్మాయి తెగించి ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి, ఇక మీదటి నుంచి నువ్వు నాకు ఇలా మాట్లాడడం, ఇలా ఫోన్ చేయడం తగదు అని చెప్పింది. ఆ అబ్బాయి అడిగాడు, ఎందుకన్నాడు. నీకు తెలీదా ఎందుకో? నువ్వు మారు మనసు పొందావు, నేను మారు మనసు పొందావు, మన ఇద్దరం దేవుని బిడ్డలు, ఇలా మాట్లాడుకోవడం నాకు ఎందుకో నచ్చట్లేదు. నా అంతరంగంలో రాత్రి పడుకునేటప్పుడు తెల్లారి లేచిన తర్వాత ఆ వేదన, బాధ తట్టుకోలేకపోతున్నా, భరించలేకపోతున్నా, నా వల్ల కాదు. ఇంకెప్పుడు నాకు అలాంటి విషయాలు మాట్లాడడానికి కానీ మెసేజ్లు పెట్టడానికి కానీ వీల్లేదు, చెయ్యొద్దు అని చెప్పింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా కాస్త సంతోషమే. ఆ అబ్బాయి కూడా అనిపించింది లోపల, ఆ అబ్బాయి కూడా లోపల అలాగే ఉంది. ఏమని? భయము, ఆందోళన. కానీ ఈ అబ్బాయి చెప్పలేకపోతున్నాడు. సరే నువ్వు చెప్పినాడు, సరే అయితే మనం కొన్ని రోజులు అలాగే ఉండి పెళ్లి చేసుకుందాం, ఏం మాట్లాడను, ఏం చేయను, ఓకే మన ఇద్దరం ఇంట్లో పెద్దలు ఒప్పించి చేసుకుందాం అని తీర్మానం చేసుకున్నాం. అయితే ఆ అమ్మాయి పెళ్లి గురించి ఇప్పుడేం ఆలోచనలో, ప్రస్తుతానికి ఏమి ఆలోచన పెట్టుకోకు, అసలు అలాంటి ఆలోచన తలంపే రానివ్వకు. నేను ఇప్పుడు దేవుని సన్నిధిలో, దేవుని సేవలో పవిత్రంగా, పరిశుద్ధంగా బతకాలనుకుంటున్నా అని తీర్మానం చేస్తాను. ఈ అబ్బాయి ఇంకా అదే ఆలోచనలో ఉన్నాడు. అయితే లోపలైతే ఉంది తప్పు, బాధ అని, కానీ త్వరగా వదిలిపెట్టలేకపోతున్నాడు, త్వరగా దాని నుంచి బయటికి రాలేకపోతున్నాడు. అర్థం కాలేదు? అర్థమైందా? ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి, లేదు నువ్వు మాతో మాట్లాడడానికి వీల్లేదు, ఇలా చేయడం తప్పు,
అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. ఈ అబ్బాయి మాత్రం దాని నుంచి త్వరగా బయటపడలేకపోతాడు. ఇంకా నా ఫోన్ కొట్టాడు. 11:30, 11:45 అయింది. ఈ టైంలో ఎవర్రా నా ఫోన్ కొట్టిన? ఎవరు ఏమైంది, ఎవరు బాబు అంటే అన్న నిజం భయంకరంగా ఎక్కేడుస్తున్నాడు. ఏమైంది అని చెప్పడం మొదలుపెట్టాడు. అన్నా ఒక అర్ధగంట మాట్లాడచ్చా అన్న. రాత్రి 11:30, 11:45 చెప్తాముడు అంటే ఏమైందంటే నాన్న పలానా ప్రాంతం, ఇది పరిస్థితి. అంతకుముందు నాకు చేశాడు అబ్బాయి, చెప్పాడు, ప్రతిదీ చెప్పాడు. అన్న ఇది పరిస్థితి. ఇటు దేవునికి నమ్మకం బతకలేకపోతున్నా, ఇటు అమ్మాయికి దగ్గర బతకలేకపోతున్నా. ఆ అమ్మాయి ఆ మాట నాకు ఆశ్చర్యం కలిగించింది. ఏ మాట అంటే, ఇటు దేవుడికి నమ్మకంగా బతకలేకపోతున్నా, అటు అమ్మాయితో సుఖపడలేకపోతున్నా. నా జీవితంలో 2 కోరుకుంటాను. నాకు అమ్మాయి కావాలి, దేవుడు కావాలి అని అడిగాడు అబ్బాయి. అర్థం కదా? నేను అడిగా, అన్న నాకు వాక్యం తెలుసు అన్న, నేను మారుమనసు పొందాను. ఎంత ఉంటుంది తమ్ముడు నీ వయసు అంటే? 21 అన్న. ఏం చదువుతున్నావు అంటే, అన్న పలానా ఇది చదువుతున్నాను అన్న. ఎందుకంటే ఈ వీడియో సోషల్ మీడియాకి వెళ్తాను కాబట్టి నీ పేరు ఊరు ఏం చెప్పట్లేదు. ఎందుకు ఈ విషయం తెలుసా? నేటి క్రైస్తవ సమాజంలో చాలామంది యవనస్తులు ఇదే బాధకుండా, ఇదే రోదనకుండా వెళ్తుంటారు. ఆఫీసులలో, కాలేజీలలో పరిచయమైన అమ్మాయిలతో వాళ్ళకు తెలుసు లోపల ఇది తప్పు, ఇది కాదు అని. కానీ లోపల శరీరం ఒకవైపు, ఆత్మ ఒకవైపు. ఈ రెండింటి మధ్య గుండా సతమతం అవుతూ ఏడుస్తున్న రోజులు ఉంటాయి. ఏంటా ఏడుపు? ఇక నా శరీరం నా మాట వినదు, ఇంకా నేను ఆత్మీయంగా బతకలేను, ఇంకా నా జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఆత్మీయతలు ఎదగలేను, నా బతికింతే, నామకార్థమైన క్రైస్తవులోనికి వెళ్ళిపోతాను, ఇక నా వల్ల కాదు, ఈ ఆత్మీయతను నమ్మకంగా చేయలేను, కొనసాగించలేను అని సతికిలు పడి చెయ్యి వదిలేసి అక్కడే ఉండిపోయే వాళ్ళు చాలామంది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి తెలుసా? ఇప్పుడు ఆ అమ్మాయికి గుండెల్లో ఆ ప్రేరేపణ పుట్టించింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆ అమ్మాయిని ఆ విధంగా తెగింపు చేసి, ధైర్యం చేసి, ముందడుగు వేసుకొని ఒక తీర్మానం చేసుకుందంటే ఆ అమ్మాయిని నడిపిస్తున్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ అమ్మాయికి తోడుండి తన యవ్వన ప్రాయాన్ని కాపాడుకోవాలి, తిరిగి నా జీవితాన్ని, నా శరీరాన్ని కాపాడుకోవాలని ఆలోచన, ప్రేరేపణ పుట్టించింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు అమ్మాయిని నడిపిస్తున్నాడా? ఇప్పుడు అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. నేను చెప్పా తమ్ముడికి, ఒరే బాబు అలాంటి అమ్మాయి ఎవరో కానీ దండం పెట్టచ్చురా, ఈ కాలంలో అలాంటి అమ్మాయిలు దొరకర్రా బాబు, చాలా మంచిది అమ్మాయి అని చెప్పా. అర్థమైందో? ఇకేం అర్థమైందా? అవునా కదా? ఎవరైనా సరే తప్పు చేస్తున్నాడు, అవకాశం దొరికితే ఏమంటారు? మొన్నప్పుడు ఒక మాట చెప్పా. పొతిఫర్ భార్య వచ్చి యోసేపు దగ్గరికి రా పాపం చేద్దామని మనల్ని అడగడం అవసరంలే. ఎక్స్క్యూజ్ మీ పొతిఫర్ కాలు, మనమే వెళ్ళే టైం అనమాట. కానీ యోసేపు దగ్గరకు వచ్చి యోసేపు ఏమన్నాడు? తిరస్కరించాడు. ఈరోజు ఆ అమ్మాయి తిరస్కరించిందంటే ఆ అమ్మాయి గుండెల్లో ఎవరున్నారు? ఆ అమ్మాయి చేయి పట్టుకుని ఎవరు నడిపిస్తున్నాడు? పరిశుద్ధాత్మదేవుడు. ఇలా యవ్వన కాలంలో దేవుడు తప్పకుండా మారు మనసు పొంది రక్షణ పొందిన మన జీవితాలు పడిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు, రొచ్చయినప్పుడు నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు ఆయన. తప్పురా లేరా నేనున్నా. ఎలా చెప్పగలనా? నా వ్యక్తిగత జీవితంలో, నా ఆత్మీయాత్రలో, ఈ సేవా అనుభవంలో బోలెడన్ని సార్లు కాళ్ళు జారిపోతున్న వేళ చెయ్యి పట్టుకొని నడిపించిన సార్లు బోల్డన్ని. అందుకని ఇందాక పాట పాడా. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, నా పితరులను ఆవరించి ఆదరించిన పరిశుద్ధుడా, పూజనీయుడా, నీతి సూర్యుడా, పూజనీయుడా, నీతి సూర్యుడా, నిత్యమున కనుల మెదులుచున్నవాడా, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు. అద్భుతం. ఒక నిమిషం ఆగుతారా? మొదటి చరణంలో పగలు మేఘస్తంభమై, ఒకసారి చూపి నాయన, చూపి. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, నా పితరులను ఆవరించావు. ఎవరు మన పితరులు? ఇశ్రాయేలు ప్రజలు. అవునా కదా? రెండో చరణం చూడండి. ఆత్మీయ పోరాటాలు. వాళ్ళది అరణ్య పోరాటాలు, మంది ఆత్మీయ పోరాటం. వెరీ గుడ్. ఆత్మీయ పోరాటాల్లో శత్రు తంత్రాలలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన శాలేము రాజు, విజయశీలుడా. ఏమర్థం? మొదటి చరణంలో పాత నిబంధన గ్రంథం, రెండో చరణంలో అర్థమైన ధనులు, ఆత్మ చెప్పు సంగతులు. అది ఇప్పుడు చెప్పండి. అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు మన ఆత్మీయ యాత్రలో దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. నువ్వు వదిలిపెట్టాలంతే. నువ్వు వదిలిపెట్టిపోతావేమో, మందిరం మాయడం, దేవుని సన్నిధికి రాపోవడం, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం నువ్వు వదిలిపెట్టచ్చు. దేవుడు మాత్రం వదిలిపెట్టాడు. చచ్చి మరణ పడక మీద, వృద్ధాప్యంకి వచ్చిన మరణ పడక మీద ఉన్నప్పుడు కూడా వెంటాడుతుంటాడు నిన్న ఆయన.
ఒరే యవన కాలంలో మార్మోన్స్ పొంది బాప్తిజం ఇన్నాళ్ళు ఇష్టం వచ్చిన తిరిగితివే, కొంచెమన్న మనస్సాక్షి ఉందా నీకు? ఆయన శరీరంలో రక్తంలో పాల్పంపులు పొంది ఈరోజు మందిరానికి వెళ్ళకోకుండా ఎలారా ఉండగలుగుతున్నావు? మీకు ఎవరు అనిపించిందా లేదా? అలా నాకు లెక్కలైన చాలా అనిపించింది. అలా అనిపించట్లేదంటే నువ్వు చచ్చిపోయావని అర్థం కదా. ఆ రోజు నడిపించాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు, పగలు మేఘస్తంభై రాత్రి అగ్నిస్తంభై నా పితరులు అద్భుతమైన ఆవరించి ఆదరించి. అర్థం కదా? పాడదామా రైట్, అందరం కలిసి పాడదామా రైట్. పగలు మేఘ సంభమై రాత్రి అగ్ని సంభమై నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు పూజనీయుడా నీతి రైట్. అర్థమైన దానిలో పాట భావం అర్థం అవుతే హృదయం జలజల ఆడుతుంది. అర్థం కదా? ఇన్నాళ్ళు పాట పాడుకుంటూ కానీ ఆ పాటలో బాగా చూడండి. పాత నిబంధన మొదటి చరణం, ఇశ్రాయేలు ప్రజలు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆవరించి ఆదరించి నడిపించాడు. దేంతో? మేఘస్తంభంతో, అగ్నిస్తంభం. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడా విజయశీలుడా నిత్యము నాలోనే ఉంచి నడిపిస్తాడు. అద్భుతమైన పాట కదా, అద్భుతం కదా. సో మై ఫ్రెండ్స్, ఆనాడు అరణ్య యాత్రలో నడిపించిన దేవుడు ఈనాడు ఆత్మీయ యాత్రలో నడిపిస్తాడా వదిలేస్తాడా? నడిపిస్తాడా వదిలేస్తాడా? ఒకవేళ మీరు పడిపోతే, నువ్వు పడిపోతే నడిపించాడా? ఆర్థికంగా సతికిలు పడిపోతే ఏంటి మాట్లాడు? నడిపించాడా? ఓడిపోతే, నమ్మక ద్రోహివైతే నడిపిస్తాడు, వదిలిపెట్టాడు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు చచ్చేంత వరకు వదిలిపెట్టాడు ఆయన. నువ్వు అనుకోవచ్చు అంతే, సాతాను నీలా భ్రమ పుట్టిస్తాడు. ఏంటో తెలుసా? ఎన్నోసార్లు పడిపోయావు, ఇంకా నీ జీవితం అవుతుందా, నీ బతుకు అవుతుందా, నీ చేత అవుతుందా అని గుర్తుపెట్టుకో మిత్రమా. చచ్చేంత వరకు దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. శిష్యులు వచ్చి అడుగుతారు, ప్రభువా
నా సహోదరుడు నా ఎలా తప్పు చేస్తే ఎన్ని మార్లు క్షమించాలని. ఎన్ని అన్నాడు? 77 మార్లు అయినా సరే. అంటే ఏమని అర్థం? ఎన్నిసార్లు అయినా క్షమించాలని అర్థం. 77 అని కాదు, లెక్క పెట్టుకోమని కాదు. ఇట్లా ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పితే ఎన్నిసార్లు అయినా క్షమించాలమ్మా. ఎన్నిసార్లు క్షమించమంటారు పాస్టర్ గారు? మా ఇంటి తప్పు చేస్తాంటే మాటికి బైబిల్లో ఎలా ఉందమ్మా, ఎలా ఉంది? 77 మార్లు క్షమించాలి. ఇంటికి వెళ్ళి క్యాలెండర్ వెనకాల వైట్ పేపర్ ఉంటుంది కదా, దాని వెనకాల రాసుకునింది 77 నెంబర్లు పెట్టుకునింది. ఒకసారి తప్పు చేసి కొట్టింది, రెండోసారి 77 అయిపోయినాయి. పాస్టర్ గారు క్యాలెండర్ పట్టుకొచ్చింది డాక్టర్ దగ్గరికి. ఏందమ్మా అదంటే మీరు అన్నారు కదా 77 మార్లు క్షమించమని, ఇదో క్యాలెండర్ చూడండి 77 మార్లు, డేట్ రాసింది, టైం రాసింది, ఒక్కొక్క దాని వెనక 77 మార్లు అయిపోయినాయి. ఇంకా వెళ్ళిపోతాను మా అమ్మగారింటికి, నా వల్ల కావట్లే ఇంత 77 మార్లు అంటే 77 అని కాదు, నువ్వు బ్రతికున్నంత కాలం. ఒక మాట శిష్యులకే ఆ మాట చెప్పిన ఆయన క్షమించాడా? క్షమిస్తాడు. నడిపిస్తాడు. సో మై ఫ్రెండ్స్, అరణ్య యాత్రలో దేవుడు నడిపించాడా లేదా? నడిపించాడు. ఈ ఆత్మీయ దేవుడు నడిపిస్తాడా? నడిపిస్తాడు. నెంబర్ 2, 4 విషయాలు చెప్పా. ఆయన బాధ్యత ఏంటి? మొట్టమొదటిది, ఆయన వారిని నడిపించాడు. 2, ఆయన వారిని పోషించెను. ఏంటి? ఆయన వారిని పోషించెను. త్వరగా తీస్తారా? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 15వ వచనం. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో, తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున డాష్ నిన్ను పోషించెను. రైట్, తలవేది. అరణ్య యాత్రలో దేవుడు పోషించాడా లేదా? అక్కడ రాయబడింది, తాపకరమైన పాములను తేలును కలిగిన గొప్ప అరణ్యములో. ఉందా లేదా? కమ్ టు ద పాయింట్. ఈ ఆత్మయాత్రలో మన చుట్టుపక్కల సొంత బంధువులే, స్నేహితులే తాపకరమైన పాముల కంటే ఘోరమైన వాళ్ళు. ఎట్లా అంటారేమో, కుళ్ళి కూరాకేసి ఎడిపిస్తున్నాడు. నువ్వు ఒక ఇల్లు కొన్నావు అనుకో, నువ్వు ఒక చీర కొన్నావు అనుకో, నువ్వు బాగా ఎదుగుతున్నావు అనుకో, నీ తోటికోడలే, సొంత అక్కే, సొంత చెల్లె, సొంత బంధువులే, సొంత నాన్నవారే కుళ్ళి కూరాకు చట్నీ పచ్చడి అయిపోయి లేరా? ఉన్నారు. తాపకరమైన పాము కంటే, తేళ్ల కంటే నేటి ఆత్మీయాత్రలో, ఈవెన్ సేవలో కూడా అంతే. సేవలో పరిచయంలో కూడా నువ్వు ఎదుగుతున్నావు అనుకో, ముందుకు నమ్మకంగా దేవుని సేవ చేస్తున్నావు అనుకో, సేవకుడుగా నీ కడుపు మార్చుకొని నీకున్న చిన్న సంఘాన్ని మందను కాచుకుంటుంటే ఆ సంఘంలో పడి సంఘాన్ని చీల్చేవాళ్ళు లేరా? ఉన్నారు. అలా సేవకులు ఎంతోమంది కన్నీరు కారుస్తున్న సేవకులు ఉన్నారు. ఎంతోమంది అంతగా చదువు ఉండదు, అంతగా మనుషుల్లో కుయుక్తిగా ప్రవర్తించలేరు. కొంతమంది సేవకులు యథార్థంగా మాట్లాడతారు. వాళ్ళ మనుషులు ఐసేయడం రాదనమాట. నాకు తెలిసిన ఒక పాస్టరమ్మ ఉండే, పేరు ఊరు చెప్పలేం బాగోదు, ఒక పాస్టరమ్మ. అంటే నేను విమర్శించాలని జస్ట్ చెప్తున్నా. వీళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, వీళ్ళ దగ్గర ఎలా మాట్లాడేది అదొక ఆర్ట్. అది మనకు రాదు, అర్థం కదా? వీళ్ళ దగ్గర ఎలా మాట్లాడే, వీళ్ళ దగ్గర ఇలా అదొక ఆర్ట్ అనమాట. నిజం. వీళ్ళకి ఏ బలహీనత ఉంది, వీళ్ళకి ఆ బలహీనత ఏం కాదు దేవుడు అని మాట్లాడడం నా చేత రాదు. అలా కొంతమంది కుయుక్తిగా మాట్లాడుతూ మనుషులు లోపరుచుకొని అలా కుయుక్తిగా మాట్లాడు కొంతమంది సేవకులు రాదు. అందరికని అట్లా కొంతమందికి రాదు. వాళ్ళు యథార్థంగా ఉంటారు. ఆ యథార్థతను, ఆ వాస్తవాన్ని గ్రహించగా కొంతమంది సంఘంలో జొరబడి సంఘాన్ని చీలుస్తున్నవారు లేరా? సేవకులు బాధ పెట్టేవాళ్ళు లేరా? కుటుంబాల్లో అలాంటి విభేదాలు పెట్టేవాళ్ళు లేరా? ఉన్నారా లేదా? అది తెలిసిన ఒక అమ్మాయి, అన్న ప్రార్థన చేయండి అన్న, వివాహం గురించి ఆలోచిస్తున్నామన్నా, ఒక సంబంధం వచ్చింది. సరే అమ్మ, మంచిది, అన్నీ బాగున్నాయన్న, ఒక్కటే భయం వేస్తుంది అన్న. ఏంటమ్మా అన్న? అబ్బాయి మార్మోల్స్ పొందాడంటే పొందాడన్న, వాళ్ళ కుటుంబం మార్మోల్స్ పొందిందన్న. ఏంటమ్మా మళ్ళీ అంటే, వాళ్ళది ఒకే కుటుంబం అన్న, కుటుంబం ఒకటే 10 ఉంటాయింది అన్న. అంటే అట్ట కాదన్నా, ఇప్పుడు ఈ అబ్బాయి ఒక్కడే అన్న, అమ్మ నాన్న ఉన్నారన్న, భయం వేస్తుంది అన్న. నేను ఎవరమ్మా నాన్న? అమ్మా అన్న. ఆ అబ్బాయికి అమ్మా నాన్న ఉన్నారు, భయం వేస్తుందంట. వాళ్ళ అమ్మ నాన్న ఉంటే నీకేమమ్మా భయం అంటే, రేపొద్దున పెళ్ళిందో నీ ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆయన ముందు నా ముందర గొడవలు పెడుతుందని భయం అన్న. ఇప్పుడు ఏం చేయాలమ్మా? నేను ఏదో ఒకటి చేయండి అన్న. ఏం చేయాలమ్మా? నిజం ఫీజులు ఎగిరిపోయావు. కొంతమంది అమ్మాయిలు ఇలా ఆలోచిస్తారు తెలుసా మీకు విషయం? పెళ్ళికి వెళ్ళి అంటే పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి అమ్మా నాన్న ఉండకూడదు. ఒకవేళ ఉంటే గొడవ కాదు, వాళ్ళు సపరేట్ ఉండాలా?
తెలీదు మీకు? పాపం మీరు అడ్వాన్స్గా మీరు పాతకాలం 1980 చిల్డ్రన్స్ కాబట్టి అత్త మామ చెప్పినట్టు కొడితే కొట్టించుకోవడం, తిడితే తిట్టించుకోవడం మీ జనరేషన్ అది. ఇప్పుడు జనరేషన్ అట్ట కాదు, తిట్టుకట్ట తిరిగేస్తారట్టే. రైట్. ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, భయాలతో, ఆందోళనలతో, కలవరాలతో అన్నా ప్రార్థన చేయండి అన్న, ఏం చేయాలో తెలియట్లేదన్న. సో ఇది పరిస్థితి. ఇప్పుడున్న జనరేషన్ ఆలోచన, తలంపులు అవి అన్నమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు అలా, ఎందుకంటే వాళ్ళ భయం ఏంటంటే, మా ఇంటానికి నాకు ఏమైనా గొడవలు పెడతారేమో, మాటికి వస్తారేమో అని. కానీ ఒకటి మాత్రం ఫ్యాక్ట్ ఏంటంటే, కొంతమంది మాటి దొరుకుతూ ఉంటారు భార్యాభర్త మధ్య. అది తప్పు, ఏ తల్లిదండ్రికైనా తప్పు, అది వాస్తవం. భార్యాభర్త అన్నాక వారిద్దరు సార్ట్ అవుట్ చేసుకుంటారు, వాళ్ళిద్దరు సాల్వ్ చేసుకుంటారు. పెద్దలుగా మనం చూస్తూ ఉండాలి అంతే. నిజం, జోక్ కాదు. నువ్వు మాటి భార్యాభర్తకి వెళ్తావు అనుకో, నీ పెద్దరికం నువ్వు పాడు చేసుకుంటావు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఏమరా అనే ఉపతంత్రంగా పెళ్ళి అయినా పిల్లలు పుట్టినా కూడా తప్పది, కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు, సమస్యలు వస్తాయి. విషయానికి వద్దాం. ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, అలా కుటుంబాల మధ్య గొడవలు పెట్టి మనం ఎదుగుతున్నప్పుడు, మనకు వస్తువు కొన్నా, మనకు ఇల్లు కొన్నా, ఒక ముందుకెళ్తున్నా కుళ్ళిపోయి కుతంత్రాలతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది, బాధ పెడుతున్న వాళ్ళు ఉన్నారు అలా సేవలో, సంఘంలో. అయితే గుర్తుపెట్టుకో, తాపకరమైన అరణ్యంలో విషంతో కూడినటువంటి తేళ్ల మధ్య, తాపకరమైన పాముల మధ్య, గొప్ప అరణ్యం మధ్య ఆయన వారిని పోషించాడు లేదా? అలాగే నేటి సమాజంలో ఎంతోమంది మన మీద కుట్రలు, పన్నాగాలు, కుతంత్రాలు పన్ని మనల్ని నడిపిస్తాడు, మనల్ని పోషిస్తాడు. మర్చిపోమాట చెప్తాను. ఈ సేవలో ఒకరోజు, అది చాలా సంవత్సరాల కిందట, నాన్న వారు కొత్తగా పరిచయకు వచ్చాం. నేను వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అలా వచ్చాను. వచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత తుడుచుకోవాలి కదా, తువ్వాలి కనిపించట్లే ఎక్కడ. సరే అని చెప్పి ఆడ సంథింగ్ రూమ్లో అది క్లాత్ ఉంది, సరే అని దాన్ని తుడుచుకుందాం. మా అమ్మ నాయన అనింది. ఏమైంది మా అన్న? ఏమైందంటే, అది కొత్త చీర నాయన అనింది. అర్థం కదా, ఏది కొత్త చీర అనింది. ఏంది ఈ చీర? ఇది ఏంది మరి తిట్టుందన్న? చీర నాయన, కొత్త చీర. ఎవరు ఇచ్చారనమాట? ఎవరో వాళ్ళు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? దైవజనురాలు కదా అని. అది ఎంత ఉంటుంది తెలుసా? మహా అయితే 150 రూపాయలు, 200 ఉంటుంది, 200, 300 ఉంటుంది. లిటరలీ నాకు చాలా బాధ వేసింది. దాని మీద లీకోకుండా ఉండడం మేలు కదా, అంత చీపా? ఎందుకు మాట పని చేసా? అప్పుడు మాకున్న ఆర్థిక ఇబ్బందులు, స్తోమత, పరిస్థితిని బట్టి నాకు చాలా బాధ వేసింది. ఏమైనా అర్థం కాలే. ఎందుకు ఈ మాట పని తెలుసా? మనకున్న స్థితి, ఈ పరిచయను చూసా. మా నాన్న దగ్గరికి వచ్చి ఇంతకుముందు మనం టీవీ పరిచయం ప్రారంభించినప్పుడు కానీ, సేవలు ఏదైనా కొదవన్నప్పుడు కానీ కొంతమంది వచ్చి అనేవాళ్ళు, అయ్యగారు మీకు ఏదైనా తక్కువ వస్తే అడగండి, మేము ఇస్తాము. అర్థం కదా? చాలా బాధేస్తుంది అన్నమాట. అన్నప్పుడు అడగండి, ఇస్తాము, మేము చేస్తాము, అడగండి అని. ఒక అబ్బాయి ఉండేవాడు, మాకు తెలిసిన ఒక అబ్బాయి. ఒకప్పుడు మా నాన్న వాళ్ళకి మంచిగా పరిచయం చేశారు. అంటే చెప్పాలని చెప్పట్లే సుమా, ఉదాహరణ చెప్తున్నాం. ఓ రోజు ఏమన్నా కావాలంటే నన్ను అడుగు అంకుల్ అని అన్నాడు. ఏమన్నా కావాలంటే నన్ను అడగండి అంకుల్ అని. ఎందుకు అలాంటి ఆలోచన వచ్చిందంటే, సేవకు వచ్చాం, పరిచయకు వచ్చాం, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు. కానీ గుర్తుపెట్టుకో, చాలామంది చీపుగా చూశారు, చాలామంది అసహ్యంగా చూశారు. కానీ గుర్తుపెట్టుకో, ఎక్కడే కానీ దేవుడు మమ్మల్ని వదిలిపెట్టలా. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మనుషులు ఎలా సాయం చేస్తారంటే, ఓహో ఈ సేవకుడు లేదా, ఓకే పేదవాడా, ఓకే దరిద్రుడా, ఇదో చేద్దాం, ఇదో ఏమైనా కావాలంటే అడగండి, ఇస్తాం. లేకపోతే అలా కాదు. సేవకుడు దరిద్రుడైతే చొక్కా చినిగిపోతేనే చొక్కా ఇస్తారా? ఉదాహరణ చెప్తున్నా. దరిద్రుడైతే, పేదవాడైతేనే ఇస్తాడా? ఒకవేళ దీంపబడితే, ఆర్థికంగా బాగుండి కూడా సేవకు సహకరించారా? ఆశ ఉండదా? అర్థం కాలేదు మీకు? ఏమైనా అర్థమవుతుంది? ఇలా మనుషులు మధ్యలో చేయి వదిలేస్తారేమో, అలా బాధపడ్డ రోజులు బోల్డని. మనుషులు అవమానపరుస్తారేమో, కానీ దేవుడు ఈ తాపకర అరణ్యం మధ్య, తేళ్ల మధ్య అద్భుతంగా పోషించాడు. దేవుడు అద్భుతంగా పోషించాను. ఆనాడు వాళ్ళు పోషించాడా లేదా? పోషించాడు. దేవుడు మనల్ని పోషిస్తాడు. అంత మాత్రమే కదా మిత్రమా, ఆత్మీయంగాను అటు భౌతికంగాను. కొన్నిసార్లు మన శరీరం కోరుకుంటుంది ఆకలి అని, అలాగే మన ఆత్మ కూడా కోరుకుంటుంది ఏంటి? ఆనందము, సంతోషము అని. ఈ ఆనందాన్ని, సంతోషాన్ని వెతుక్కోవడానికి లోకంలో జురుకుంటారు. కానీ గుర్తుపెట్టుకో, లోకంలో వెతుక్కోవద్దు. దేవుని సన్నిధిలో నీ ఆత్మ దాహాన్ని తీర్చగలిగినవాడు, నీ ఆత్మ తృప్తిని తీర్చగలిగినవాడు. తల్లి, తండ్రి నీ కుటుంబాన్ని పోషించగలడు, నీ కుటుంబాన్ని నడిపించగలడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల అరణ్య యాత్రలో నడిపించిన దేవుడు, పోషించిన దేవుడు నేడు మన అరణ్య యాత్రలో, ఆత్మీయాత్రలో నడిపించడా, పోషించడా? జార్జ్ ముల్లర్ అద్భుతమైన దేవుడు, 100 మంది, 1000 మంది అనాథ పిల్లలను చేరదీసి ప్రార్థనతో అద్భుతంగా 3 పూట్ల భోజనం పెట్టి అద్భుతమైన సేవ చేసిన దైవజనుడు జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు.
దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడితే ఆయన తప్పకుండా పోషిస్తాడండి. అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానిస్తారు. నువ్వెంత, నీ బతుకెంత, నీ జీవితం ఎంత. ఈ సేవా పరిచయలో ఎన్నో జరిగాయి. అలాగే ఈ వాక్యాన్ని సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే నువ్వు నమ్మకంగా సేవా పరిచయం చేస్తుంటే భయపడద్దు. ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను పోషిస్తాడు. ఇంకా చిట్ట చివరి 2, ఆయన నిన్ను శిక్షిస్తాడు. ఆయన నిన్ను శిక్షిస్తాడు. అదే నన్ను అంత మాట అన్నావు, తొండన్న ఇప్పుకోను తూచి. ఆయన పోషిస్తాడు బాగుంది, ఆయన నడిపిస్తాడు బాగుండి, ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఇంకా బాగుంటుంది. శిక్షిస్తాడు ఏంటన్నా? చెప్పాలా వచ్చేవారు చెప్పాలా? వచ్చేవారం చెప్పనా? రైట్. మొట్టమొదటి ఆయన వారిని నడిపించను, ఆయన వారిని పోషించను. మూడోది ఆయన వారిని శిక్షించను. ఎందుకు శిక్షిస్తారు తెలుసా? చూద్దాం, ముగిచేద్దాం. ద్వితీయోపదేశకాండం త్వరగా ముగిద్దాం. చూద్దామా? ఆయన వారిని శిక్షించను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతకెళ్ళలేదు, నీ కాలు వాయలేదు. 5వ వచనం చాలా 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 ఇంపార్టెంట్. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించానో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకొనున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఏమైనా కనపడిందా? 5వ వచనంలో ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని. రైట్, తలపై రైట్. ఆయన వారిని నడిపించను, ఆయన వారిని శిక్షించను. చిట్ట చివరిది ఆయన వారిని ప్రేమించెను. ఎన్ని? మొత్తం 4. ఆయన వారిని నడిపించను, ఆయన వారిని పోషించను, ఆయన వారిని శిక్షించను, ఆయన వారిని ప్రేమించను. ఇప్పుడు మన విషయానికి వద్దాం. ఆయన నన్ను నడిపిస్తాడు, నడిపిస్తాడు. ఆయన నన్ను నచ్చుతుందా? ఎవరికైనా శిక్ష అంటే నచ్చుతుందా? మీకు నచ్చుతుందా లేదా నాకు తెలియదు, కానీ ఆయన నన్ను శిక్షిస్తున్నప్పుడు నా కళ్ళల్లో కన్నీరు, ఆయన పాదాల మీద పడ్డ రోజులు చాలా బాగుంటాయి. ఏంది నా అంత మాట అంటావు అంటారేమో, మర్చుకోమాడతా. దేవుడు ఎవరిని శిక్షిస్తారో తెలుసా? ఎప్పుడన్నా మీరు విషయం గమనించారా? బయట కొంతమంది యేసుక్రీస్తును, దేవుని నమ్ముకున్న బిడ్డలను, క్రైస్తవులను పచ్చి బూతులు తిడతారు. వాళ్ళకెందుకు ఏం కావట్లే? మీకు ఎప్పుడైనా వచ్చింది ఈ ప్రశ్న? ప్రభువా, నేను దేవుని నమ్ముకొని మారు మర్చిపోతే ఇంత చేస్తున్నా కదా, మందిరంగా రాకపోతే శిక్ష, దేవునికి ఆత్మీయంగా నమ్మకంగా వాక్యానుసారంగా బతకపడితే శిక్ష అని వాక్యం చదువుతున్నా కదా. వాళ్ళేమో ఏకంగా నీ నామాన్ని దూషిస్తున్నారు. సెల్ ఫోన్ ముందర పెట్టుకొని యూట్యూబ్లో పచ్చి బూతులు తిడుతున్నవారు. ఈ మధ్య స్త్రీలు కూడా తిడుతున్నారు క్రైస్తవ్యాన్ని, యేసుక్రీస్తును. మరి వారికి ఎందుకు కలగట్లే? ఆనాడు ఏలియాను ఒకరు బోడివాడా అన్నాడు. సారీ, ఎలీషాను. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? ఏమంటే చెప్పించాడు. ఎలుగుబంటి వచ్చి ఏం చేసింది? చీల్చివేసింది అని ఉందా లేదా? బైబిల్లో ఉంది. యెహోవా ఎవడు అన్నందుకు ఫరో సైన్యాన్ని అతలాకుతలం చేశాడు దేవుడు. అవునా? పాత నిబంధన చేయలేదా? చేసి మరి కొత్త నిబంధనలో అంతగా దేవుని దూషిస్తుంటే, అంతగా దేవుడు నమ్మని అవమానపరుస్తుంది. మరి వారికి ఎందుకు ఎక్కువ కలగట్లేదు? వారికి ఎందుకు ఎక్కువ శిక్ష రావట్లేదు? ఎందుకో తెలుసా? దేవుడు వారికంటే ఎక్కువ మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ప్రేమించిన వారికే శిక్ష ఎక్కువ పడుతుంది. అర్థం కాలేదేమో? మీ కొడుకు 10 ఏళ్ళ, మీ కొడుకు 12 ఏళ్ళ, మీ కొడుకు సిగరెట్ అవుతున్నాడు అనుకో, మీరు ఎక్కువ కోప్పడతాడా? 2 సందులు అవతల ఉన్నాడు ఎక్కువ కోప్పడతాడా? అమ్మా, మీ ఇంటికాడ 2 సందులు అవతల ఒక పిల్లోడు ఉన్నాడు, వాడు సిగరెట్ అవుతున్నాడు అనుకో, మీరు ఎక్కువ కోప్పడి ఎక్కువ మదన పడతారా? మీరు పడతారా? అదే మీ సొంత కొడుకు సిగరెట్ అవుతున్నాడు అనుకో, ఎలా పడతారు? పై నుంచి కింది వరకు తాటికర్ర బెల్ట్ మొత్తం ఇరిగిపోదట్టే. ఎందుకు? మీ బిడ్డ కాబట్టి, కొడుకు కాబట్టి. అర్థం కదా? ఆశ్చర్యపోయే విషయం చెప్పనా? దావీదు ఎంతమందితో వ్యభిచారం చేశాడు? ఒక్క అమ్మాయి. బాల్యం నుంచి కాపాడుకుంటున్న యవ్వనకాలాన్ని, భక్తిని, బెత్షెబా అనే ఒక అమ్మాయితో వ్యభిచారం చేశాడా? కొడితే దావీదుని ఎలా కొట్టాడో తెలుసా? మిగిలిన సంవత్సరాలన్నీ కొండల్లో గుట్టల్లో కన్న కొడుకు తరుముతుంటే కొండల్లో గుట్టల్లో పడి, దేవా కనుకరించు ప్రభువా, అయ్యా కృప చూపించు ఆయన అని ఏడ్చుకుంటూ దావీదు కీర్తనలు రాసిన బోల్డన్ని ఎక్కడ? కొండల్లో గుట్టల్లో. ఏం చేశాడు దావీదు? ఒక్క వ్యభిచారం చేశాడు. దావీదు కడుపును పుట్ట కొడుకు ఎంతమంది వ్యభిచారం చేశాడు? కామాతురత కలిగిన వాడే అని ఉంటుంది. ఎవరైనా? సొలొమోను కామాతురత కలిగిన వాడే 700 మంది రాకుమారులు, 300 మంది ఉపపత్తులు ఉంచుకొని అని ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో అయితే తన కంటికి కానవచ్చిందల్లా అనుభవించాడట. ఎవరు? సొలొమోను. మరి సొలొమోనుకు ఎంత శిక్ష పడింది?
మరి వాళ్ళ నాన్న దావీదు ఒక్క బెచ్చబాత పాపం చేస్తే ఎందుకు అంత శిక్ష చేశాడు? కారణం తెలుసా? సొలొమోను కంటే దేవుడు దావీదుని ఎక్కువ ప్రేమించాడు కాబట్టి, ఎక్కువగా తన సొంత కుమారుడు అనుకున్నాడు కాబట్టి. దేవుడు ఎవరినైతే తన సొంత కుమారుడు అనుకుంటాడో వాడిని దేవుడు ఎక్కువ శిక్షిస్తాడు. ఎందుకు కొంతమంది దైవజనులు మరణ పడక మీద ఎక్కువ రోజులు పడుకుంటారు తెలుసా? ఎందుకు అనారోగ్యాలు గుండా, ఎందుకు ఆర్థిక ఇబ్బందులు గుండా, ఎక్కువ సమస్యలు కూడా వెళ్తారు తెలుసా? దేవుడు వారికి అనేకమైన గుణపాఠాలు నేర్పడానికి, అనేకమైన దెబ్బల ద్వారా, శిక్ష ద్వారా వారిని తన వైపు తిప్పుకోవడానికి. ఎందుకు తెలుసా? దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఏం అర్థమవుతుందా? మంచిగా మాట్లాడితేనే నాతో వచ్చాడు దావీదు దగ్గరికి. దావీదు, నువ్వు తప్పు చేసావు, కథలు లేడు. ఒకరికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడు గొర్రెలు ఉన్నాయి అన్నాడా? అంటానే దావీదు ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. ప్రవక్తను పంపిస్తే, ఎవరు పంపిస్తే? దావీదు అనే వ్యక్తి దగ్గరికి నాతాను ఒక చిన్న ప్రవక్త పెద్ద ప్రవక్త వచ్చి హెచ్చరించాడు. దావీదు బోరున ఏడ్చాడు, పడ్డాడా లేదా? పడ్డా కూడా శిక్ష పడిందా లేదా? పడింది. సొలొమోను దగ్గర రండి, ప్రవక్త కాదు, దేవుడే ప్రత్యక్షమయ్యాడంట. విన్నాడు అన్నాడు ఇలా. ఇప్పుడు దావీదు ఏమన్నా సొలొమోనుకి ఏమన్నా శిక్ష పడినట్టు అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో తిరిగినట్టు మీకు కనపడిందా? కనపడలే. ఎందుకు దావీదుని అంతా శిక్షించాడు? ఎందుకు తెలుసా? ప్రేమించాడు వాడు. నా ప్రశ్న, అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలను శిక్షించాడా లేదా? నేటి ఆత్మీయ యాత్రలో మనకు శిక్ష పడుతుందా లేదా? పడతాది. పడితేనే నువ్వు బిడవని నా జీవితంలో బోల్డెన్స్ అని ఇలా ప్రార్థన చేశా. అయ్యా, తప్పు చేసినప్పుడు, తప్పుడు మార్గం గుండా వెళ్తున్నప్పుడు, నీకు క్షేమం కాదు, నాకు క్షేమం కాదు, నీ చిత్తానికి విరుద్ధమైంది అనిపించినప్పుడు శిక్షించు, వదిలేతున్నాయినా. ఎందుకు తెలుసా? ఎప్పుడు మనం వదిలేస్తుంది తెలుసా? వీడు నా మాట వినండి, ఏమంటే మీ కొడుకు చెప్పచ్చు కదా అలా తిరుగుతున్నా అంటే, వాడు వినే కాలం ఎప్పుడు ఉందండి? పోయిందా? వాడు వెళ్ళిపోవడం మా మాట వినడం మానేశాడని అని ఎంతోమంది తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పడం మానేశారు, కొట్టడం మానేశారు, చెప్పడం మానేశారు. ఎందుకు? వాడు చెప్పేంత టోలం కాదు, వాడు మా మాట వినేవాడు కాదు అని. ఎందుకు ఆ మాట అంటారంటే, వాడు వింట కాబట్టి, వాడు చేయడు కాబట్టి, వాడు కుమారుడు, నా కుమార్తె ఇంకా లేడు వాళ్ళ దృష్టిలో నీ బతుకు. అదే దేవుడు అంటే మనల్ని ఎందుకు మాట తెలుసా మై ఫ్రెండ్స్? అరణ్య యాత్రలో దేవుడు నడిపించాడు, పోషించాడు, శిక్షించాడు, ప్రేమించాడు. మనల్ని కూడా దేవుడు నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. శిక్షించట్లేదంటే నువ్వు ఎవరు కాదు? దేవుని బిడ్డవు కాదు అన్నతో ఆలోచించుకో. అన్న నాకేం శిక్ష రాలేదన్నా, హ్యాపీగా ఉందన్నా, మనసులో ఏ బాధ నెమ్మది లేదన్నో. ఎంత తప్పు చేయి, వ్యభిచారం చేయి, మోసం చేయి, నందం చేయి, అబద్ధాలు ఆడు, భార్యను కుక్కను కొట్టాడు కొట్టు, భార్యను కుక్కను కొట్టాడు కొట్టు, భర్తను ఇష్టం వచ్చాడు తిట్టుకరదు తిట్టు, ఏమనిపించలేదన్నా, ప్రశాంతంగా ఉందంటే నువ్వు దేవుని బిడ్డవు కాని అర్థం. దేవుని బిడ్డవైతే చిన్న తప్పు చేస్తే వెంటాడుతుంది వేదన, గోజాడుతుంది వేదన. సో ఆత్మీయాత్రలు దేవుడు శిక్షిస్తాడు. సో దావీదుకి ఎందుకు ఎక్కువ శిక్షలు వచ్చాయి? ఎక్కువ ప్రేమించడు. అందుకనే ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కువ మంది తిడతా ఉంటారు, అన్ని బూతులు మాడతాయి యేసుక్రీస్తు గురించి, క్రైస్తవ్యాన్ని గురించి. ఎందుకు దేవుడు వాళ్ళు శిక్ష చేయట్లా? ఎందుకంటే వాడిని కుమారుడిగా, కుమార్తెగా భావించట్లేదు కాబట్టి. అరే నీ కర్మరా, తిట్టుకో, ఒక రోజు వస్తుంది, ప్రతి వారికి లెక్క అప్పగించే రోజు వస్తుంది. ఆ నరకంలో పడుతున్నప్పుడు ఆ వేదన, బాధ, దేవాతి దేవుని సృష్టికర్తను తిడుతున్నప్పుడు అప్పుడు వేదన, అప్పుడు ఆ బాధ నరకంలో. అదే దేవుని బిడ్డలో మారు మనసు పొంది, రక్షణ పొంది, మీరు కానీ ఏదైనా తప్పు చేశారనుకో వెంటనే శిక్ష ఉంటుంది, మామూలు కూడదు. సేవకులు మేము తప్పు చేసామనుకో మీకంటే ఎక్కువ ఉంటుంది మాకు, తెలుసా విషయం? ఎందుకు? మేము ఇంకా ఎక్కువగా దేవుని దగ్గరగా జాగ్రత్తగా బతకాలి కాబట్టి. మై ఫ్రెండ్స్, నడిపిస్తాడు, పోషిస్తాడు, శిక్షిస్తాడు. నెంబర్ 2, ఫైనల్గా ప్రేమిస్తాడు. అమ్మా, ఎంత చేసినా, ఎంత నడిపించినా, ఈ ఆత్మీయ యాత్రలో ఎన్నిసార్లు కింద పడుతున్నా, ఎన్నిసార్లు నడుస్తున్నా, ఎన్నిసార్లు లేస్తున్నా, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. హోషేయ ప్రవక్త అన్నాడు, ముగిచేస్తున్నా, టైం అయిపోతుంది, వివరించట్లేదు, ముగిచేస్తున్నాను. హోషేయ ప్రవక్త తీయండి. హోషేయ ప్రవక్త ఏమన్నా చూడండి. హోషేయ గ్రంథం 13:4. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేను మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుడిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు. చూడండి 5వ. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. రైట్. నన్ను చూడండి, కొన్ని ప్రాచీన గ్రంథాలు ఏముంటుందంటే, మహా ఎండకు అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే అనుందా, ఆడ నిన్ను ప్రేమించిన వాడను నేనే అని ఉంటుంది. అర్థం కదా? స్నేహితుడు ప్రేమించడా? ప్రేమిస్తాడు. సో మై ఫ్రెండ్స్, అరణ్యంలో ఆనాడు అరణ్య యాత్రలో దేవుడు వారిని పోషించాడు, నడిపించాడు, పోషించాడు, శిక్షించాడు, తర్వాత ప్రేమించాడు. చివరిగా మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుడు తప్పకుండా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమించాడా?
ఇందులో కుటుంబంలో అద్భుతమైన మాట, ఒక మాట చెప్తానండి. భార్య భర్త ఏకమైన తర్వాత దీన్ని నమ్ముకొని 20 ఏళ్ళు 25 ఏళ్ళు తన తల్లిగారింట్లో పెరిగిన అమ్మాయి నమ్ముకొని ఒక అమ్మాయి నీ దగ్గరకు వచ్చిందంటే, ఆ అమ్మాయి పెళ్ళైన సంవత్సరం ఒక 6 నెలలు 3 నెలలు బాగుంటారు. భార్యతో కొంతమంది ప్రేమగా మాట్లాడతారు. ఒక బిడ్డ పుట్టేంతవరకు 2 బిడ్డలు పుట్టేంతవరకు ప్రేమగా మాట్లాడిన తర్వాత అసలు ఆ అమ్మాయి ఆలనా పాలన ఏంటి, ఆ అమ్మాయి గురించి ఏంటి, ఆ అమ్మాయి ఎలా బతుకుతుంది ఏంటి అసలు పట్టించుకోవడానికి మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసా మీకు? కొంతమంది తల్లులు బోర్డు అని ఏడుస్తారు. నా పెళ్ళైన కొత్తలో బాగా మాట్లాడాను, ఇప్పుడు పట్టించుకోవట్లేదు. సంవత్సరం 6 నెలలు మాట్లాడతారు. తర్వాత వీళ్ళు కోవిడ్కి వెళ్తారు, ఖత్తర్కి వెళ్తారు, ఇంకో దేశానికి వెళ్తారు, ఇంకో ప్రాంతానికి వెళ్తారు. పట్టించుకోబడ్డా తినిందా, బతికిందా, సచ్చిందా, తన అవసరం ఏంటి, తన అక్కరేంటని. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు నిజంగా మారు మనసు పొంది దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డవైతే నీ భార్య గయ్యాలితనమైనా లేదంటే ఎలాంటిదైనా ప్రేమించి హత్తుకొని నడిపించాలి, పోషించాలి. అవసరమైతే కొన్నిసార్లు పెద్దగా శిక్షించడం తప్పలేదు, ప్రేమించాలి. 5 ఉన్నాయని చెప్పాను కదా ఆయన బాధ్యత. 5లో 4వది భరించాలి, చిట్ట చివరి ప్రేమించాలి. వాస్తవానికి నేను చెప్పాలని 5. మొట్టమొదటిది నడిపిస్తాడు, పోషిస్తాడు, శిక్షిస్తాడు, భరిస్తాడు, ప్రేమిస్తాడు. భరిస్తాడు అనేది తీసేసా, టైం అయిపోతుందని. భర్తలుగా భార్యలు ఏం చేయాలన్నా భరించాలి. ఇంకా అదే పని కదన్నా, రోజు భరిస్తానే ఉన్నా, ఎన్నాళ్ళని భరిస్తా ఉంటావునా, కర్మ కాలి. ఒక అన్న అంట నాకు ఫోన్ చేస్తాడు, అన్నట్టు జాన్పాల్ ఎన్నాళ్ళని భరించమంటావు జాన్పాల్ అంటాడు. ఏమైందన్నా అంటే నీకు తెలీదు. సో మై ఫ్రెండ్స్, భరించాలి. తండ్రిగా తల్లిగా ఆనాడు దేవుడు మనల్ని భరిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. లెక్కలేనంత కొలతలేనంత ప్రేమతో ఆనాడు అరణ్యయాత్రలో ప్రేమించాడు. ఈనాడు మన ఆత్మయాత్రలో దేవుడు ప్రేమిస్తున్నాడు. మై ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, పడిపోతున్నారా, జారిపోతున్నారా, భయాలు కూడా వెళ్తున్నారా, బంధువులు వదిలేస్తారేమో, చుట్టాలు వదిలేస్తారేమో, వ్యాపారం సరిగా జరగట్లేదో, ఆర్థిక ఇబ్బందులు, బిడ్డలకు అనారోగ్యం వచ్చినప్పుడు, భయాలు వచ్చినప్పుడు ఒక్కడి గుర్తుపెట్టుకోండి, నా దేవుడి ఆత్మయాత్రలో నడిపిస్తాడు, పోషిస్తాడు, శిక్షిస్తాడు, ప్రేమిస్తాడు. మర్చిపోకండి. అనారోగ్యం వచ్చిందా, భయం వచ్చిందా, అవునా దేవుని సన్నిధి కోల్పోయాడేమో, దేవుడు దూరం అయిపోయాడేమో, ఎస్ భయం ఉంటుంది. ఆ భయంలో దేవుని సన్నిధికి రా. తప్పు చేసావా, తప్పు చేసినప్పుడు భయమో ఆందోళన కలవడం ఎక్కడ రావాలా, దేవుని సన్నిధికి రా. ఎందుకు తెలుసా, దేవుడు నిండుగా ప్రేమిస్తున్నాడు. సో మై ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని ఎవరైనా సరే ఆనాడు అరణ్య యాత్రలో దేవుడు నడిపించాడు, పోషించాడు, శిక్షించాడు, ప్రేమించాడు. మనం ప్రేమించాడా? మరొక పచ్చుకో మాడేస్తాను. ఎవరైనా తప్పు చేస్తే, ఎప్పుడన్నా శిక్ష కూడా వెళ్తున్నప్పుడు దయచేసి ప్రభుని అడగండి, ఏమని, నన్ను శిక్షించటం కొంతమంది నోటి నుంచి మాట రావట్లేదే, శిక్ష మాత్రం వద్దు అయినా తట్టుకోలేని అంటారా? శిక్ష గుండా వెళ్ళాలండి. శిక్ష నాటి దీనికి అద్భుతమైన తండ్రి. మీకు తెలియదు ఆ విషయం. కొన్నిసార్లు మనం తప్పు చేసినప్పుడు, తప్పుడు మార్గం వెళ్తున్నప్పుడు శిక్ష, ఈరోజు చాలామంది బోధలో, చాలామంది సంఘాల్లో ఇది బోధించరు. ఏది? శిక్ష. ఇది తీసేస్తారు లేదా ఇది కప్పెడతారు. ఏది? శిక్ష. పోషిస్తాడు, నడిపిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, లేవనెత్తాడు, బిల్డింగ్లు కడతాడు, స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. అది చూసిన గామ బుట్టకు బాగా వేసుకొని పోతా ఉంటుంది, ఒక పెట్టుకో ఇంట్లో. ఏమంటే దేవుడు దీవిస్తాడు నాయన 7 వారాలు పోతే అనింది. ఎన్ని వారాలు? 7 వారాలు పడితే. అదే ఒక్క తింటే ఇన్ని చీటి క్యాన్సర్ వస్తుంది మాకు చెప్పలేదు దేవుడు. అవి చెప్పలే. మందిరంకి రా, 7 సమర్పించుకో, అర్పించుకో, పో, దేవుడు దీవిచ్చేస్తాడు. అవునా? ఎవరు చెప్పాను? తప్పు. నువ్వు నిజంగా కుమార్తెవైతే, నిజంగా బిడ్డవైతే శిక్షిస్తాడు. అన్నా నిన్ను శిక్షించాడా? నన్ను శిక్షించాడా? నన్ను అడిగాను అనుకో, బోల్డ్ అన్నిసార్లు, లెక్కలు అన్నిసార్లు, అమ్మా మిమ్మల్ని శిక్షించాడా? శిక్షించట్లేదంటే అది. ఎప్పుడన్నా వేదన ఉందా? ఒక అబ్బాయితో ఒక అమ్మాయితో తప్పుగా మాట్లాడుతున్నప్పుడు, భార్యను వేధించినప్పుడు, భార్యను కొట్టినప్పుడు, భార్య తిట్టినప్పుడు, అనవసరంగా ఈరోజు నా భార్యను కొట్టానే, తిట్టానే, తప్పు చేశానే, ఒకవేళ మీరు భర్త లేదని అన్నారనుకో, ఎప్పుడన్నా బాధపడ్డారమ్మా? ఈ సచ్చినోడు ఇంకా ఎక్కువ అనాలన్నా నీ తెలీదు అంటారా? నిజంగానే అన్నానన్నా బాధేశారా? బాధపడితేనే నువ్వు రక్షణ పొందినట్టు, బాధపడితేనే నువ్వు మారుమనసు పొందినట్టు. తప్పు చేశాను ప్రభుత్వంలో మోకాల మీద క్షమాపణ అడుగుతావు చూసావా? కొంతమందికి అహం అనమాట భర్తలకు, నేనేం దాని దగ్గరికి వెళ్ళేది, అదే నా దగ్గర తప్పు. నువ్వు తప్పు చేస్తే వెళ్ళి క్షమాపణ అడుగు, అలాగే నువ్వు తప్పు చేస్తే వెళ్ళి క్షమాపణ అడుగు. అది కుటుంబంలో ఉండాల్సిన అద్భుతమైన ప్రేమ. సో భరించాలి, ప్రేమించాలి, పోషించాలి, నడిపించాలి. కొంతమంది బయటికి వెళ్ళి తినొస్తారు కదా. నాకు ఆశ్చర్యమైన విషయం చెప్పనా, ముగిచ్చేస్తున్నారు. అప్పుడప్పుడు స్కూల్లో, కాలేజీల్లో సైన్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ పెడతారు కదా, ఉంటాయి సబ్జెక్టులు. రైట్. ఇంజనీరింగ్ సబ్జెక్టులకు వస్తే మెకానిక్ ఇంజనీరు, ట్రిపుల్ ఇంజనీర్ అంట, ఎలక్ట్రానికల్ ఇంజనీర్ అంట, సివిల్ ఇంజనీర్లు అంట ఉంటాయి. ఆఖరికి ఈమె ఎంబీబీఎస్లో కూడా డాక్టర్లు, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు. గైకాలజీ అని, ఆ కాలేజీ, ఈ కాలేజీ అని రకరకాల డాక్టర్లు ఉంటారు. గుండెకి సంబంధించిన డాక్టరు, చెవుకు సంబంధించిన డాక్టరు, నోటికి సంబంధించిన, ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ ఉంటాడా?
ఉంటాడు, ఇట్లా రకరకాల డాక్టర్లు ఉంటారు. ఇంత చదివి కట్టుకున్న భార్య మనసు అర్థం చేసుకోలేకపోతాం. అప్పుడు పాట రాశారు కదా, ఆడదాని మనసు ఆడదాని మాటలు అర్థాలే వేరు అని. ఆడదాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని, ఆడవారి అర్థాలు సముద్రపు లోతు కంటే దారుణమైనవని. అంటే వాళ్ళు అర్థం చేసే కష్టం అంటారు. ఎవరిని? ఆడవాళ్ళు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇంత చదివి కట్టుకున్న భార్య మనసు కట్టుకున్న భర్త మనసు చదవలేకపోతే ఏం ప్రయోజనం? ఎందుకంటారా, ఇంటికి వెళ్ళిన తర్వాత కష్టపడి ప్రయాసపడి సాయంత్రం ఉద్యోగం అంతా మానేసిన తర్వాత వ్యాపారం అంతా అయిన తర్వాత ఇంటికి వెళ్తానే భార్య భర్త మధ్య సఖ్యత సమాధానం లేదనుకో, నెమ్మదిగా పడుకుంటారా? నిద్ర వస్తుందా? అప్పుడప్పుడు కొంతమంది అంటారు, నాకు తెలిసిన మా బంధువులు కామంటది, ఆడ సంజీవ ఇంటికి పోబుద్దే కాదు, ఇంక ఏడికి పోబుద్ది అవుతుంది, ఆ పనికి వెళ్తుంది అనమాట, ఫ్యాక్టరీలో పనికి. ఆ ఫ్యాక్టరీలోనే ఉండబోద్ది అవుతుంది, అక్కడే ప్రశాంతంగా ఉంటుందంట. అర్థం కదా? ఇంటికాడ ప్రశాంతత ఉండదంట. ఎందుకు ఉండదు? పిల్లలు, కుటుంబము, భర్త. ఎప్పుడెప్పుడు ఇంటికి రావాలా, ఎప్పుడెప్పుడు నా భర్తతో నా భార్యతో నా బిడ్డలతో సమయం గడపాలా అనే విధంగా ఉండాలి కుటుంబం. అలా ఉండాలంటే అర్థం చేసుకోవాలి భార్యను, భర్త అర్థం చేసుకోవాలి, భర్తను భార్యను అర్థం చేసుకోవాలి. భరించాలి, ప్రేమించాలి, సహించాలి, పోషించాలి, తెలిసి ఉండాలి. ఆనాడు దేవుడు కూడా అలాగే ప్రేమించాడు. సీనాయి పర్వతం దగ్గర నిబంధన చేసుకొని, సీనాయి పర్వతం దగ్గర వివాహం చేసుకొని, భౌతికంగా మాట్లాడాలంటే చేసుకొని అరణ్య యాత్రలో పోషించాడు, నడిపించాడు, ప్రేమించాడు, అంతం వరకు నిలబెట్టాడు. అలాగే దేవుడు మన కుటుంబాల్లో, భర్తలైతే అలాగే భార్యలైతే మీరు మీ కుటుంబాల్లో పెద్దలుగా మీ పిల్లలు తప్పు చేస్తే శిక్షించాలి, పోషించాలి, నడిపించాలి. ఎవరిని? కొంతమంది ఉంటారు, కొంతమంది పిల్లలు చదువురాని వాళ్ళు పిల్లల్ని కంటారు అంతే. వాడికి చెంబు బోకెత్తారు, వాడు ఇంటికి వస్తాడు అమ్మా అని. చిన్న పిల్లలు చూస్తే బాధ వేస్తుంది. ఎవర్రా మీ అమ్మ నాన్న అంటే ఆడుంటారు మా అమ్మ నాన్న. వాళ్ళు ఆడుంటారంటే ఆడుంటారు. వాడి చదువు వాడి, మరి పిల్లల్ని కండం ఎందుకు? అర్థం కదా? బాధ్యత లేకుండా అలా ఉండకూడదు. నువ్వు దేవుని నమ్ముకున్న పిల్లలవైతే, దేవుని నమ్ముకున్న వ్యక్తివైతే నీ పిల్లల పట్ల బాధ్యత ఉండాలి. నీ బిడ్డలను నడిపించాలి, నీ బిడ్డలను పోషించాలి, నీ బిడ్డ తప్పు చేస్తే శిక్షించాలి, తర్వాత ప్రేమించాలి. మర్చిపోకు, తప్పు చేయ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగల నా దగ్గర మాదేవ, నాయనా 40 సంవత్సరాల అరణ్య యాత్రలో మా పితరులను నడిపించావు. ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత వదిలేయలేదు నాయనా, నడిపించావు, తర్వాత ప్రేమించావు, పోషించావు, శిక్షించావు, ప్రేమించావు. నా ఆత్మీయతలో కూడా నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు మారు మనసు, ఆత్మీయత, రక్షణ, పరిశుద్ధాత్మనిచ్చి నడిపిస్తున్నావు, పోషిస్తున్నావు. నేను తప్పు చేసినప్పుడు శిక్షిస్తున్నావు, ప్రేమిస్తున్నావు. ఇటు గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. అలాగేనైనా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారి కుటుంబాల్లో, వారి బిడ్డలు, భార్య భర్తగా ఒకరొకరు, మా కుటుంబంలో కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు తప్పు చేసినా భరించావు, పోషించావు, నడిపించావు, ప్రేమించావు. మా కుటుంబాల్లో భార్య భర్తలు ఒకసారి మనస్పార్థలు వచ్చినా భరించుకునే, ప్రేమించే, సహించే నైనా ప్రేమను చూపించే కృపనివ్వండి. అలాగే మా బిడ్డలు, మా కుటుంబాలు ఎవరైనా తప్పు చేస్తే బాధ్యత కలిగి, ప్రేమ కలిగి, శిక్ష గుండా వెళ్ళాలి. అట్టి కృపను, అట్టి జ్ఞానాన్ని, అట్టి వివేకాన్ని మాకు అనుగ్రహించాము. అద్భుతమైన సత్యాన్ని మాకు బయలుపరిచినందుకు, నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.